So what is a version? Version is a change. Okay. So what is version control system? VCS and then enter. Git. Git is a version Git. control. Okay, Git is one of the version control tools available. అసలు VCS అంటే ఏంటి? Version control system అంటే ఏంటి? We develop a software or a code in local and staging, and we deploy it in cloud, sir. It kind of a version control system where Too technical. చాలా సింపుల్ గా ఉంటుంది క్వశ్చన్ నేను. ఓకే. Correct. The answer is what? So basically today is 23rd. సో బేసిక్ గా అంటే గిట్ ని మనం అర్థం చేసుకోవాలి అంటే గిట్ చాలా ఈజీ టూల్, వెరీ సింపుల్ టూల్, 5-6 కమాండ్స్ కానీ ఎక్కువ ఏం లేవు. అండ్ బేసికలీ మనం వాడదాం. ఓకేనా? వి యాక్చువల్లీ డోంట్ యూజ్ గిట్, వి డెవలపర్స్ యూజ్ ఇట్, ఎందుకంటే వాళ్ళు కోడ్ రాస్తారు కాబట్టి. బట్ గిట్ ఎలా వర్క్ అవుతుందో అంత మాట నేర్చుకుని సరిపోతుంది. సో బేసిక్ గా వీ నీడ్ టు అండర్స్టాండ్ వర్షన్ ఏంటది చెప్పింది మీకు. వర్షన్ అంటే ఏంటి? ఎ చేంజ్. కరెక్ట్? a change in the code. Suppose yeah, as Hemant said, a change in the file or a change in the code, okay, or change to any line, anything, right? It's called as a change. ఒక వాల్యూ మారినప్పుడు, ఒక వర్డ్ మారినప్పుడు, ఒక స్టేట్మెంట్ మారినప్పుడు ఒక చేంజ్ క్రియేట్ అవుతుంది. ఆ చేంజ్ నే వర్షన్ అంటాం. ఓకే guys, I'm reiterating for 10 minutes just to bring back to the flow. Okay, మళ్ళీ నేను రీఐటరేట్ చేస్తాను. ఇలాంటి వర్షన్స్ ని కంట్రోల్ చేయడానికి ఓకే మనకి ఒక సాఫ్ట్వేర్ కావాలి. ఓకే, సో ఆ సాఫ్ట్వేరే మనకి. సో బేసికల్ కంట్రోల్ మీన్స్ వాట్? హౌ డు వి means manage these changes. Controlling means what? How to manage these changes. Managing in the sense what? Keep track of or simply చెప్పాలంటే ఈ చేంజెస్ అన్నిటికీ ఒక హిస్టరీ క్రియేట్ చేస్తాం కదా మనం. ఇప్పుడు నిన్న చేసే ఒక చేంజ్, మొన్న చేసే ఒక చేంజ్, ఇవాళ మధ్యాహ్నం ఒక చేంజ్ చేసావు, రైట్? ఇలా చేంజెస్ అన్నిటిని ట్రాక్ చేసి పెట్టుకుంటే దాన్ని ఏమంటాం? హిస్టరీ అంటాం. సో దిస్ ఇస్ కాల్డ్ నథింగ్ బట్ వాట్? సింగిల్ వర్డ్ లో కంట్రోలింగ్ అంటాం. అవునా కదా? వీఆర్ కంట్రోలింగ్ అవర్ చేంజెస్. ఇలాంటి చేంజెస్ ని కంట్రోల్ చేయడానికి మనం ఒక సిస్టమేటిక్ గా కంట్రోల్ చేయడానికి మనకి ఏం కావాలి? ఒక సిస్టమ్ కావాలి. ఓకే, దాన్ని ఏమంటారు? VCS అంటారు, వర్షన్ కంట్రోల్ సిస్టమ్. అంటే మనము ఒక ఫైల్లో, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తానమ్మా మీకు, నేను ఒక స్క్రిప్ట్ రాస్తున్నా. ఓకే, ఏంటిది అది? దిస్ ఈజ్ మై ఫస్ట్ స్క్రిప్ట్. ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఒక చిన్న ఆటోమేషన్ చేయమన్నారు. ఎవ్రీ డే 10 PM కి ఒక ఫైల్లో ఒక లొకేషన్ లో ఫైల్ క్రియేట్ అవుతుంది. దాన్ని తీసుకెళ్లి కాపీ పెట్టి లేకపోతే కాపీ మూవ్ చేసి నువ్వు ఇంకో లొకేషన్ లో క్రియేట్ చేయాలి. ఇది టాస్క్. ఏంటది? ఎవ్రీ డే 10 PM ఒక లొకేషన్ లో /temp లో అనుకుందాం, లేకపోతే /tmp లో ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. F1 అనే ఫైల్ క్రియేట్ అవుతుంది. నువ్వేం చేయాలి అంటే 10 PM కి సర్వర్కి లాగిన్ అయ్యి ఆ లొకేషన్ లో నా ఫైల్ తీసుకొచ్చి ఇంకో లొకేషన్ లో పెట్టాలి. ఇది నువ్వు మాన్యువల్ కూడా చేయొచ్చు, ఒక రోజు నువ్వు ఉండొచ్చు సర్వర్లో, ఒక రోజు మర్చిపోవచ్చు. బట్ వితౌట్ ఫెయిల్ ఈ ఫైల్ అక్కడ ఆ టెంప్ లొకేషన్ లో ఉండకూడదు, దాన్ని తీసుకొచ్చి వేరే లొకేషన్ లో పెట్టాలి. ఇది నువ్వు ఆటోమేట్ చేయొచ్చు కదా. డెవాప్స్ ఇస్ ఆల్ అబౌట్ ఆటోమేషన్, రైట్? సో దీన్ని ఈ టాస్క్ నువ్వు ఆటోమేట్ చేయాలి. బేసిక్ గా నువ్వు ఈ స్టెప్స్ ఎలా పర్ఫామ్ చేస్తావు చెప్పు. ఇప్పుడు నీకు మనం చేసిన టాస్క్ కి స్టెప్స్ ఎలా పర్ఫామ్ చేస్తాం? సిపి ఆర్ ఫస్ట్ ఏం చేస్తాం? సిడి టెంప్కి వెళ్తాం, అవునా? LS-LRT కొడతాం, లిస్ట్ చూస్తాం. దాని తర్వాత సిపిఓ లేదా మూవ్ చేయమన్నారు కదా, మూవ్. ఓకే, ఆర్ విల్ డూ వన్ థింగ్, డోంట్ మూవ్, విల్ కాపీ ఇట్. వాట్? ఫైల్ 1. ఈ ఫైల్ 1 ని ఎక్కడ మూవ్ చేయాలి? కాపీ ఎక్కడ చేయాలి? ఏదో లొకేషన్ లోకి. లెట్స్ సే ఎగ్జాంపుల్ నా /home/devops తెలుసుగా, హోమ్ పాత్. డెవాప్స్ కింద నేను ఫైల్ 1 ఆ రోజు డేట్, లెట్స్ సే ఎగ్జాంపుల్ 23rd_06 2025 అని ఒక ఫైల్ తో నేను క్రియేట్ చేయాలి. ఇది నా టాస్క్.
కాపీ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఆర్ఎం ఫైల్ 1 చేయాలి, మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలి ఎల్ఎస్. ఓకేనా, మళ్ళీ /home/DevOpsకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఈ ఫైల్ ఉందో చెక్ చేసుకోవాలి. ఇది టాస్క్ అంతే. ఇప్పుడు దీన్ని నేను ఆటోమేట్ చేయాలి. ఇప్పుడు ఇది నేను ఫస్ట్ డే రోజు రాసిన స్క్రిప్ట్ అనుకుందాం. ఏంటిది? ఇది నేను ఫస్ట్ డే రోజు రాసిన స్క్రిప్ట్. సేవ్ చేశాను, వెళ్ళిపోయాను. డే 2 ఏంటి? డే 2 వచ్చాను. ఇది ఒరిజినల్ స్క్రిప్ట్ కాబట్టి దీన్ని ఇలానే ఉంచి నేను ఇంకో ఫైల్ దీన్ని కాపీ పెట్టుకుంటా. ఏంటిది? ఫైల్ 2 అనో స్క్రిప్ట్ 2 అని పెడతాను. ఈ ఫైల్ పెట్టిన పేరేంటి, ఈ స్క్రిప్ట్ పెట్టిన పేరేంటి? నేను లెట్స్ సే ఎగ్జాంపుల్ సేవ్ యాజ్, ఇప్పుడు దీనికి స్క్రిప్ట్ 1 అని పెడుతున్నా, _ఒరిజినల్ అని పెడుతున్నా. అర్థమైందా? ఐ క్రియేటెడ్ 1 ఒరిజినల్ స్క్రిప్ట్ ఫైల్. ఇప్పుడు దీన్ని టచ్ చేయదలుచుకోలేదు. ఐ వాంట్ టు మేక్ అనదర్ కాపీ ఆఫ్ దిస్, దాంట్లో మాడిఫై చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తాను? రైట్ క్లిక్, Ctrl+A, Ctrl+C, ఇంకో ఫైల్ ఓపెన్ చేసి దీంట్లో మాడిఫికేషన్ చేసుకుంటాను. ఓకేనా? కరెక్ట్ నాట్? దీనికి ఏం చేస్తాను? ఇలా టైప్ చేస్తాను, ఏమని? ఈకో సంథింగ్ ఏదో యాడ్ చేస్తున్నా. ఓకే, దిస్ ఈజ్ ది కరెంట్ లొకేషన్ అని ఏదో ఒక ఈకో కొడుతున్నా. ఏంటిది అది? కరెంట్ లొకేషన్ అని చెప్పి ఏం లొకేషన్ ఇస్తున్నాను అది నేను? /pwd. వాట్ ఇస్ ద కమాండ్? వాట్ ఇస్ ద pwd విల్ డూ అని pwd ఇచ్చాను అనుకోండి, pwd ప్రింట్ అవుతుంది. అంటే ఏమొస్తుంది నాకు? ఏదో లొకేషన్ లో ఉంటాను. మళ్ళీ ఇదంతా ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ వెరిఫై చేసుకుని మళ్ళీ ఇదే కమాండ్ నేనేం చేస్తాను? Ctrl+C కొట్టి మారుతాను కదా, CD వెళ్ళి ఎక్కడికి వెళ్తే ఇక్కడ వెళ్తాను కదా, దీని కింద ఇక్కడ కొడతాను. మళ్ళీ ఏం చేస్తున్నాను నేను? ఒక లొకేషన్ లోంచి, ఓకే కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి దీన్ని ఇక్కడ నుంచి తీసి ఇక్కడ పెడతా. ఇప్పుడు చెప్పండి, CD temp ఏ లొకేషన్ లో ఎలా తెలుసుకుంటారు మీరు? pwd, రైట్? సో ఇదేంటిది? ఈకో అంటే ఏంటి? లాస్ట్ అని చెప్పాను. ఇక్కడ ఏమేమి ప్రింట్ చేస్తుంది? దిస్ ఈజ్ ద కరెంట్ లొకేషన్ అని చెప్పి ఏం ప్రింట్ చేస్తుంది? /tmp అని ప్రింట్ చేస్తుంది. అర్థమైనా? అంటే బేసికలీ ఐ యాడెడ్ దీస్ 2 లైన్స్. దిస్ ఇస్ వాట్ line 1 I have added. అంతేనా? దిస్ ఇస్ వాట్ line 2 I added. ఇప్పుడు దీన్ని ట్రాక్ చేయాలి. సో హౌ మెనీ చేంజెస్ I have done? Yesterday I created a original file and today I made a copy of that file and create another file. Or ఇదే ఫైల్ స్క్రిప్ట్ లోకి వెళ్ళి ఇదే స్క్రిప్ట్ లో Ctrl+A, Ctrl+C, ఓకే ఇట్లా. సో రకరకాల చేంజెస్ చేస్తున్నాను. కొన్ని సేవ్ చేస్తున్నాను, కొన్ని సేవ్ చేయట్లేదు, మల్టిపుల్ కాపీస్ పెడుతున్నాను. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రాక్ ఎవ్రీ చేంజ్ వాట్ యూ డూ, యూ నీడ్ అ కంట్రోల్. యూనిట్ కంట్రోల్ మీన్స్ వాట్? నిన్న చేంజ్ చేశాను. బేసిక్ గా మన గిట్ లేకుండా ఇదంతా మిస్ చేయాలంటే ఏం చేస్తారు? మీరే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఫస్ట్ ఫైల్ ఏం చేస్తారు? స్క్రిప్ట్ ఒరిజినల్ పెట్టుకుంటారు. మళ్ళీ స్క్రిప్ట్ ఒరిజినల్ కాకుండా స్క్రిప్ట్ 1 అని పెట్టుకుని దాంట్లో మాడిఫై చేసుకుంటారు. కొన్ని చేంజెస్ అయిపోయిన మళ్ళీ 3 రోజుల తర్వాత ఇంకేదో ఫంక్షన్ యాడ్ చేద్దాం అనుకుని దాని అలా నుంచి స్క్రిప్ట్ 3 క్రియేట్ చేసుకుంటారు. అర్థమవుతుంది మీకు? ఒరిజినల్ కాపీ పెట్టుకుంటూ ఇంప్రూవైజ్ చేసుకుంటూ వెళ్తుంటారు దాన్ని. అంతేనా కదా? ఇంప్రూవైజ్. సో టు ట్రాక్ ఆల్ దీస్ చేంజెస్, గిట్ లేకపోతే ఏం చేస్తాం? మన ఓన్ స్టైల్లో మనం నచ్చిన ఫోల్డర్ ఎక్స్క్యూజ్ మీ, ఎండింగ్ వచ్చేటప్పటికి అమ్మయ్య స్క్రిప్ట్ రెడీ అయిపోయింది, స్క్రిప్ట్ ఫైనల్ అని రాసుకుంటారు. మళ్ళీ లాస్ట్ లో థాట్ వస్తుంది, స్క్రిప్ట్ ఫైనల్ పెట్టేశారు ఇంక ఇది ఎగ్జిక్యూట్ చేద్దామని చెప్పి, మళ్ళీ ఇంకేదో ఐడియా వచ్చింది. ఆ స్క్రిప్ట్ ఫైనల్ ని _1 అని పెడతారు మళ్ళీ. అవునా? మళ్ళీ ఇంకో చేంజెస్ చేసి ఇంకో మీ ఫ్రెండ్ వస్తారు, ఇట్లా కాదు ఇట్లా పెట్టంటాడు, ఇంకోటి చెప్తాడు, స్క్రిప్ట్ ఫైనల్ వాడి పేరు రాసి 1 అని పెడతాం. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యు ఈస్, స్క్రిప్ట్ కింద టాస్క్ ఒకటే, దానికి ఎన్ని ఫైల్స్ క్రియేట్ అయినాయి? 1, 2, 3 అంటే ఏదో యాడ్ చేస్తుంటాం. సో we as a human, how do we track all these changes? How do we control it? We'll put it by making copy of one file క్రియేట్ చేసుకుని ఒక ఫోల్డర్ పెట్టుకుంటాం. బట్ ఇదే ప్రాసెస్ నీ ఫ్రెండ్ ఫాలో అవుతాడా? అవ్వకపోవచ్చు. అదే నేమింగ్ కన్వెన్షన్ నీ ఫ్రెండ్ ఫాలో అవుతాడా? అవ్వకపోవచ్చు. లేదా మీ కొల్లు ఇంకో వేరే డిపార్ట్మెంట్ లో వాడు ఫాలో అవుతాడా? నేను F1, F2, F3 పెడతాండ్రా, నేను అన్ని ఒక్కొక్క ఫైల్ ఒక ఫోల్డర్ లో పెడతాండ్రా. సో ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ దేర్ ఓన్ మెథడ్ ఆర్ పాలసీ ఆర్ ప్రాసెస్ టు ఫాలో, రైట్? సో ఒక జనరిక్ కామన్ ప్రాక్టీస్ ఏం లేదు. ఏంటి? టు ట్రాక్ అవర్ చేంజెస్. అవునా కదా? ఎంతమందికి, హౌ మెనీ పీపుల్ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ టు రైటింగ్ ఎ టు డూ లిస్ట్? ఇవాళ నేను ఈ పనులు చేయాలి అని ఎంతమంది రాసుకుంటాం? ఎగవటమే గగనం సార్,
మన దాన్ని రాసుకోవడం ఒకట. సో బేసిక్ గా నేనేం చేస్తానంటే కొన్ని క్రిటికల్ ఏవైతే ఉంటాయో నేను నా వాట్సాప్ లో U1 ఉంటుంది తెలుసా మీకు? మనకు ఒక వాట్సాప్ లో U1 ఉంటుందా? ఓకే, సో టు కీప్ ట్రాక్ ఇవాళ నేను ఏం చేయ కొన్ని ఇంపార్టెంట్ క్లాస్ 1 క్లాస్ 2 తర్వాత నాకు బ్రేక్ లో మర్చిపోకుండా నేను టు డూ లిస్ట్ ని పెట్టుకుంటాను. అండ్ ఆ దానికి నేను రిమైండర్ పెట్టుకున్నాను. ఓకే, ఒకప్పుడు ఒకనొక టైం నాకు అన్ని టాస్క్ అయిపోయి 40 రిమైండర్స్ ఉంటాయి. ప్రతి 10 నిమిషాలకి నాకు ఏదో ఒక అరగంటకి ఒక గంటకి మోతూనే ఉంటుంది నా ఫోన్. సో మెనీ రిమైండర్స్ బికాస్ ఐ డోంట్ వాంట్ టు లూజ్ మై ఐ వాంట్ టు కంట్రోల్ మై టైం. సో కాన్సెప్ట్ ఏంటంటే కంట్రోలింగ్. అర్థమైందా? నీ 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 చేసే చేంజెస్ ని ఎట్లా కంట్రోల్ చేసుకుంటామని. సో ఇలానే విసిఎస్ అంటే ఏంటమ్మా? విసిఎస్ అంటే వర్షన్ అంటే చేంజ్. సో యూ నీడ్ అ సిస్టమ్ ఇన్ ప్లేస్. ఇక్కడ నేను వాడే సిస్టమ్ ఏంటి? టైమర్. రిమైండర్ ఈజ్ వన్ సిస్టమ్ ఐఎమ్ యూజింగ్, రైట్? వాట్సాప్ ఈజ్ వన్ టూల్ విచ్ ఐఎమ్ యూజింగ్. అర్థమవుతుంది కదా? ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను మాన్యువల్ గా? సో దట్ ఐ డోంట్ లూజ్ మై ట్రాక్ ఆఫ్ ఎవ్రీ చేంజ్ ఐ హావ్ టు డూ ఆర్ ఐ హావ్ డన్. మీ ఫ్రెండ్ వచ్చి ఒక స్క్రిప్ట్ డెవలప్ చేస్తున్నావు కదా, మొన్న ఏదో చూసాను నీ స్క్రిప్ట్ లో సూపర్ రాసావు, అదే నేను నాకు వర్క్ అయింది అంటాడు. నువ్వు వెళ్ళి ఎత్తుక్కుంటా ఉంటావు, అది ఏ కమాండో తెలియదు, ఏ స్క్రిప్ట్ తెలియదు, 100 ఫైల్స్ ఉన్నాయి, 100 కాపీలు ఉన్నాయి, సరిగ్గా ట్రాక్ చేయలేదు. అప్పుడు ఏమవుతుంది? యూ లూజ్ దట్ ఫైల్. దొరుకుతుంది, ఎక్కడో ఉంటుంది ఆ ఫైల్లో, ఎందుకంటే 40 ఫైల్స్ ఉన్నాయి, కాపీ 1, కాపీ 2, కాపీ 3, కాపీ 4 అని. దేంట్లో రా అంటే గుర్తులేదురా అంటాడు వాడు. సో టు ట్రాక్ సిస్టమేటిక్లీ, ఎందుకంటే ఒక్కొక్క ఇండివిజువల్ కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఇవన్నీ కాకుండా మార్కెట్ లోకి ఈ విసిఎస్ అనేది ఎందుకు వచ్చింది అంటే, వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఎందుకు వచ్చింది అంటే, సో దట్ ఏంటి, వీ హ్యావ్ వన్ ప్రాసెస్ ఇన్ ప్లేస్. ఇప్పుడు డ్రైవింగ్ అనేది మనం అందరం ఇండియన్ లెఫ్ట్ సైడే చేస్తాం, అవునా? అటు సైడ్ నుంచి వచ్చే బయట మనకు రైట్ ఉంటుంది, మనం లెఫ్ట్ సైడ్ చేస్తాం. ఎందుకు? ఆఖరి నువ్వు ఊర్లో వెళ్ళిన ఒక రోడ్డు మీద వెళ్తున్నా కానీ ఒకడు లెఫ్ట్ వెళ్తుంటే ఒక రైట్ వెళ్తుంటాడు, ఈ టిల్ అప్ టు హైవేస్. ఎందుకు? దట్ ఈస్ అ ప్రాసెస్ దట్ ఈస్ వి అడాప్టెడ్. అలానే విసిఎస్ అనేది మార్కెట్ లోకి ఎందుకు వచ్చింది అంటే, లెట్స్ అగ్రీ వన్ ప్రాసెస్ అండ్ లెట్స్ ఫాలో దట్ అనేది వచ్చింది అనమాట. అలానే సో వాట్ ఈస్ విసిఎస్? వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో విసిఎస్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ అ technology or it's a process to track all your changes systematically and maintaining it systematically is called as VCS. కానీ ఈ VCS ఎక్కడ ఉంటుంది? ఎక్కడుంటుందమ్మా? లోకల్. మళ్ళీ గిట్ దాకా రాలేదు మనం ఇంకా మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే గిట్ మళ్ళీ ఇంకెక్కడ ఎంటైర్ డెవాప్స్ మళ్ళీ రాకపోవచ్చు గిట్ మనకి. ఓకే, అందుకని నేను మీకు బాగా త్వరగా చెప్తున్నాను. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? మీ ఓన్ లోకల్ ల్యాప్టాప్ లో పెట్టుకుంటారు మీరు, అవునా? సరే, అయిపోయింది. సో బేసికల్లీ విసిఎస్ విల్ బి లొకేటెడ్ లోకల్లీ. సరే, ఇది అయిపోయిన తర్వాత ఒక ఆర్గనైజేషన్ ఏమంటారు? ఒక ప్రాసెస్ చెప్పారు. అమ్మా, ఎవరైతే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తున్నారో ఫస్ట్ ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఏంటది? ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ ప్రాజెక్ట్ అండర్స్కోర్ మీ ప్రాజెక్ట్ పేరు. లెట్స్ సే ఎగ్జాంపుల్ నువ్వు న్యూ ఫీచర్ ప్రాజెక్ట్ లో ఉన్నావు, ఇలా ఇవ్వాలి. నువ్వు బగ్ ఫిక్సింగ్ అనే ఉంది, ఓకే, బగ్ ఫిక్సింగ్ అని ఉండాలి. అదన్నా ప్రాజెక్ట్ అండర్స్కోర్, ఇది ఒక స్టాండర్డ్. దీని కింద ఇంకేదంటే ఇంకో ఫోల్డర్, ఓకే, ఏంటి? న్యూ ఫీచర్స్ లో ఎగ్జాంపుల్ బగ్ ఫిక్సింగ్ అయితే బగ్ ఫిక్స్ 1 మీదే వర్క్ చేస్తే ఇలా, బగ్ ఫిక్స్ 2 అని ఇలా ఒక స్ట్రక్చర్ నేను క్రియేట్ చేశాను. ప్రతి ఒక్క ల్యాప్టాప్ లో ఇదే ఉండాలి. ఇప్పుడు యాజ్ ఎ సీనియర్ పర్సన్ నేను కూడా ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను. అది నేను మీకు షేర్ చేయాలి. ఏం చేయాలి? షేర్ చేయాలి. సో ఈ షేర్ చేయాలంటే ఎలా చేయాలి? ఒక కామన్ లొకేషన్. సార్ మీరు చెప్పిందంతా బాగానే ఉంది, మేము చేస్తున్నాం, మీరు చేస్తున్నారు, కానీ మనం చేసి చేంజెస్ అన్ని ఎక్కడ ఉన్నాయి? ఎవరి ల్యాప్టాప్స్ లో వాళ్ళు ఉన్నాయి. మనం కనీసం ఒకసారైనా ఒక సెంటర్ లొకేషన్ లో తీసుకొచ్చి వెరిఫై చేసుకోవాలి కదా. సో దట్స్ వేర్ షేరింగ్ కాన్సెప్ట్ లోకి వచ్చింది. విసిఎస్ లో షేరింగ్, దాన్ని సివిసిఎస్ అన్నారు. ఏంటది? సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఓకే, వాట్ యు కాల్డ్ యాజ్ సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే, if you type CVCS, ఓకే, చూడండి ఇక్కడ CVCS అని టైప్ చేసి, ఏంటిది? సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్, a method of managing changes and what code bases where a single central server stores all versions of project files. ఇప్పుడు నేనేమంటాను? ఓకే, నా కింద 10 మంది ఉన్నారు, మీరు అందరు డెవలపర్స్. మీరేం చేస్తారంటే ఒక సర్వర్ తీసుకుంటాను, ఆ సర్వర్ లో మన ప్రాజెక్ట్ పేరు పెడతాను, ఆ ప్రాజెక్ట్ లో మీ పేరుతోటి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, మీ కోడ్ అన్నిటిని ఆ సెంటర్ లొకేషన్ లో పెట్టండి. సో దట్ ఈస్ కాల్డ్ వాట్? CVCS,
A centralized version control system is a method of managing changes and code bases where a single central server stores what? All versions of project files. ఓకేనా? సరే సింపుల్ చెప్తా. అమ్మా మీరంతా డెవలపర్స్ కదా, 10 మంది ఉన్నారు కదా, క్యాలిక్యులేటర్ డెవలప్ చేయండి అని చెప్తా. ఏం చెప్పాను? కోడ్ రాసి ఒక క్యాలిక్యులేటర్ డెవలప్ చేయమని చెప్తాను. నువ్వు జావా వాడచ్చు, నువ్వు మీ ఇష్టం ఏ లాంగ్వేజ్ అయినా వాడండి, ఒక క్యాలిక్యులేటర్ డిజైన్ చేయండి అని చెప్తా, కోడ్ రాయని చెప్తాను. ఒక్కొక్కరు ఒక కోడ్ రాస్తారు కదా, మీరు రాసిన కోడ్ అన్నింటినీ తీసుకొచ్చి ఒక సెంట్రలైజ్ లొకేషన్ లో పెట్టండి. సార్ ఏ సెంట్రలైజ్ లొకేషన్? ఐ గివ్ యూ వన్ సర్వర్, యూ కీప్ ఇట్ ఇన్ దట్ వాట్ సర్వర్. దట్ ఈస్ కాల్డ్ వాట్? ఎలా ఉంటుందని మీకు చూపించిన సివిసిఎస్ ఎలా ఉంటుంది చెప్పనా, ఇలా ఉంటుంది. ఏంటిది ఇది? సెంట్రల్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. centralized version, yeah. So centralized version control system, this is what it is. ఇది చూద్దాం ఫస్ట్, మీకు అది అర్థమవుతుంది. ఓకేనా? ఇది సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. బేసిక్ గా ఇదేంటి? వర్క్ స్టేషన్ 1, డెవలపర్ 1, డెవలపర్ 2 కంప్యూటర్, డెవలపర్ 3 కంప్యూటర్. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీడు రాసిందని కమిట్, బేసికల్ గా కమిట్ అంటే సేవ్ అనుకుందాం. వీడు రాసింది వీళ్ళ లోకల్ ల్యాప్టాప్ లో నుంచి సెంట్రల్ సర్వర్ లోకి రిపోజిటరీ పుష్ చేశాడు. సెకండ్ వాడు కూడా అంతే పుష్ చేస్తున్నాడు, థర్డ్ వాడు కూడా అంతే పుష్ చేస్తున్నాడు. ఇప్పుడు మీకు ఇచ్చిన టాస్క్ ఏం చెప్పండి? టు క్రియేట్ ఏ క్యాలిక్యులేటర్ విత్ యూజింగ్ యువర్ ఓన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నువ్వు పైథాన్, నువ్వు జావా చేశావు, నువ్వు .NET చేసావు, నువ్వు PHP చేసావు, ఇంకొకరు రూబీ చేశారు, ఇంకొకరు గో లాంగ్వేజ్ చేశారు, ఒక్కొక్కరు ఒక్కొక్క లాంగ్వేజ్ చేశారు, క్యాలిక్యులేటర్స్ క్రియేట్ అయింది. కానీ నాకు లెట్స్ ఎగ్జాంపుల్ గో లాంగ్వేజ్ తో చేసిన క్యాలిక్యులేటర్ చాలా ఈజీగా అనిపించింది అనుకుందాం. ఇప్పుడు మీ అందరికి ఏం చెప్తాను అంటే, నౌ యూ క్రియేట్ ఎ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్. ఏం క్యాలిక్యులేటర్? కొంచెం కాంప్లికేటెడ్ కదా అది. సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ క్రియేట్ చేయండి, కానీ అందరూ కలిసి గో లాంగ్వేజ్ తోనే వాడాలి, ఒకటే క్యాలిక్యులేటర్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఇండివిజువల్ గా మీరు అందరూ మీ ల్యాప్టాప్ క్యాలిక్యులేటర్ నుంచి పని చేయకూడదు. వాట్ ఇస్ ద సెకండ్ టాస్క్? వాట్ ఇస్ ద ఫస్ట్ టాస్క్ అమ్మా? క్రియేటింగ్ ఏ క్యాలిక్యులేటర్. అది అయిపోయింది, నచ్చింది నాకు. మీరు అందరూ ఈ సెంట్రలైజ్ లొకేషన్ లో పెట్టారు, ఫైన్, డన్. నౌ అవుట్ ఆఫ్ దీస్ 10 అప్లికేషన్స్, 10 క్యాలిక్యులేటర్స్, గో లాంగ్వేజ్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో క్రియేట్ చేసిన క్యాలిక్యులేటర్ బాగుంది, మీ అందరికీ కూడా గో వచ్చు అనుకుందాం. ఇప్పుడు మీ సెకండ్ టాస్క్ ఏంటి? ఆల్ 10 people హ్యాస్ టు వర్క్ ఆన్ సింగిల్ ప్రాజెక్ట్. నౌ ఇప్పుడు ఛాలెంజ్ చెప్తానండి, ఆల్ 10 people హ్యాస్ టు వర్క్ ఆన్ సింగిల్ ప్రాజెక్ట్. ఇప్పుడు 10 people మీరేమంటారు? ఇప్పుడు 10 people అందరూ కలిసి ఒకటే బటన్ మీద వర్క్ చేస్తారా? అందరు ప్లస్ మీద వర్క్ చేస్తారా? అందరు మైనస్ మీద వర్క్ చేస్తారా? ఒకటో ఒక ఫంక్షన్ కదా. సో గుర్తుపెట్టుకోండి, ఎవ్రీబడి ఆర్ రైటింగ్ కోడ్ ఫర్ వన్ సింగిల్ అప్లికేషన్ ఇన్ వన్ సింగిల్ ఫైల్. దీంట్లో వన్ సింగిల్ ఫైల్ లో రాయాలి కోడ్. ఇప్పుడు చూడండి కాంట్రిబ్యూషన్ ఎట్లా వస్తుందో. కాంప్లికేషన్ వస్తుందా? నువ్వు ఒక దగ్గర నుంచి మాడిఫై చేస్తుంటావు. ఎందుకు? నువ్వు ఒక చిన్న ఫంక్షన్ a+b² అనే ఒక పెద్ద సైన్ ఏదో ఒక ఫంక్షన్ కి నువ్వు కోడ్ రాస్తావు అనుకో, ఆ ప్లస్ సింబల్ వాడాలి. ఆ ప్లస్ సింబల్ ఎవరైతే ప్రిపేర్ చేస్తారో అది వర్క్ అవట్లేదు. అర్థమైందా? సో వాట్ ఈస్ ద పాయింట్ ఈస్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సెంట్రలైజ్ వర్షన్ ఇస్ వెన్ మల్టిపుల్ పీపుల్ వర్క్ ఆన్ అ సింగిల్ అప్లికేషన్, సింగిల్ ప్రాజెక్ట్, సింగిల్ ఫైల్, మీకు కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఏమొస్తాయి? కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. దీన్ని మర్జ్ కాన్ఫ్లిక్ట్స్ అంటారు. ఇక్కడ చూడండి, నేను కోడ్ రాశాను, కమిట్ కొట్టాను, ఇక్కడ 10 lines. ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ యూజర్ ఆర్ ఫస్ట్ డెవలపర్ రిటర్న్ 10 lines కోడ్ అండ్ అప్డేటెడ్ ఇన్ వాట్ సర్వర్ పుష్ చేశాను ఇక్కడికి. ఓకేనా? దాన్ని అయిపోయిందా అంటే కమిట్ కొట్టాను. సెకండ్ యూజర్ ఏం చేస్తాడు? ఆ 10 lines తీసుకుంటాడు. ఇట్లా వన్ ఆఫ్టర్ ది అదర్ తీసుకుంటే పర్లేదు. ఇప్పుడు ఏమైంది? నేను ఫస్ట్ డెవలపర్ రాసి అప్డేట్ చేసిన తర్వాత సెకండ్ డెవలపర్ ఏం చేశాడు? సెకండ్ డెవలపర్, థర్డ్ డెవలపర్ ఇద్దరు ఆ కోడ్ తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళ ల్యాప్టాప్, లోకల్ ల్యాప్టాప్ లో ఎన్ని ఉన్నాయి? 10 lines ఆఫ్ కోడ్ ఉంది. సెకండ్ యూజర్ కి 10 lines ఆఫ్ కోడ్ ఉంది, థర్డ్ యూజర్ కి 10 lines ఆఫ్ కోడ్ ఉంది. ఇందా వీళ్ళిద్దరు కూడా 2 lines వీడ్ యాడ్ చేశారు, 2 lines వీడ్ యాడ్ చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరు సేవ్ చేయాలి. ఇప్పుడు సేవ్ చేస్తే కాన్ఫ్లిక్ట్ వస్తుందా రాదా? ఎందుకు? వీడి 11th line అండ్ 12th line ఏమో మైనస్ సింబల్ మీద ఉంది, వీడి 11th line అండ్ 12th line ఏమి ఉంది? ప్లస్ సింబల్ ఉంది. మరి ఇప్పుడు నేను సేవ్ చేస్తే, వీడు ఫస్ట్ సేవ్ చేస్తే వీడు ఓవర్ రైట్ చేస్తాడు, వీడు ఫస్ట్ సేవ్ చేస్తే వీడు ఓవర్ రైట్ చేస్తాడు. అంటే ఐదర్ ప్లస్ అన్న ఉంటది, నేను రాసిన 10 lines కోడ్ కి ఐదర్ ప్లస్ అన్న వర్క్ అవుతుంది, మైనస్ అన్న వర్క్ అవుతుంది. ఇట్లా కాన్ఫ్లిక్ట్, దీన్ని మర్జ్ కాన్ఫ్లిక్ట్ అంటారు అన్నమాట. ఓకే, ఇట్లా మర్జ్ చేసినప్పుడు కోడ్ ని కాన్ఫ్లిక్ట్ రాకుండా ఉండాలి. అవునమ్మా, అందరం కలిసి ఒకేసారి ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాం కదా.
అర్థమైందా నీకు? అందుకని చెప్తున్నా, బేసికల్లీ ఇట్లా ఒకప్పుడు లోకల్ అదే విసిఎస్ కి సివిసిఎస్ కి జస్ట్ డిఫరెన్స్ చెప్తున్నా. మనం చేసేది ఏముండదు ఇక్కడ, జస్ట్ డిఫరెన్స్ చెప్తున్నా. సో ఎవ్రీబడి యూస్ టు పుష్ వాట్ ఇంటు ద సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ లో మర్జ్ కాన్ఫ్లిక్ట్స్ చాలా వచ్చాయి అన్నమాట. అందుకని దీనికి సొల్యూషన్ ఏంటి? డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఓకే, మొత్తం చదవచ్చా? ఓకే, వాట్ ఇస్ ద నెక్స్ట్ వన్? ఇప్పుడు చూడండి డిఫరెన్స్, చూడండి ఇక్కడ ఇది డిఫరెన్స్ చూడండి, మీకు అర్థమవుతుంది ఏంటి డిఫరెన్స్. ఇది సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ కి డిస్ట్రిబ్యూటెడ్ కంట్రోల్ వర్షన్ కంట్రోల్ కి ఏంటి డిఫరెన్స్ అంటే, సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సివిఎస్ఎం ఇలా ఉంటుంది, సింగిల్ రిపాజిటరీ మల్టీ పీపుల్ విల్ డైరెక్ట్లీ వర్కింగ్ ఆన్ ఇట్. అదే మీరు ఏం చేస్తారంటే ఈ రిపాజిటరీని మళ్ళీ కాపీస్ పెట్టి దానికి చేస్తుంటారు. అంటే ఏంటి, మల్టిపుల్ పీపుల్ విల్ వర్క్ ఆన్ రిపాజిటరీ, లోకల్ రిపాజిటరీ, అక్కడి నుంచి పుష్ చేస్తారు, మళ్ళీ లోకల్ రిపాజిటరీ అక్కడి నుంచి ఇక్కడ పుష్ అండ్ పుల్ జరుగుతుంటుంది అనమాట. సో ద ఫైనల్ సొల్యూషన్ ఫర్ సెంట్రలైజ్డ్ వర్షన్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? విసిఎస్ అంటే అర్థమైంది, సివిఎస్ అంటే డిస్ట్రిబ్యూట్ అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తామంట. ఒకటే కాపీని నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను, లోకల్ మీరు కాపీ పెట్టుకొని దాన్ని మాడిఫై చేయకండి, దానికి మీరు మళ్ళీ కాపీ పెట్టుకుని దాని నుంచి మాడిఫై చేసుకోండి అనేది డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. దీనివల్ల ఏమో చెప్పనా మీకు, మీరు అన్నది సార్ ఇక్కడ దానికి ఏంటి సార్ డిఫరెన్స్? బాగా గుర్తుపెట్టుకోండి, ఒరిజినల్ రిపాజిటరీ మారదు, ఇక్కడ మెయిన్ బ్రాంచ్ అంటాం దాన్ని మనకి ఇట్లో. ఓకేనా? విల్ కమ్ టు దట్, మీకు ముందు మీకు అర్థమవుతుంది. సో కమింగ్ బ్యాక్, వాట్ ఇస్ దట్? సివిఎస్ అర్థమైంది కదా, ఏంటి అది? సెంట్రలైజ్డ్ విసిఎస్. దీంట్లో ఉండే బగ్స్ అన్ని కూడా ఫిక్స్ అయ్యి డివిసిఎస్ వచ్చింది. సో గిట్ సివిఎస్ డివిఎస్ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో దిస్ ఈస్ వాట్ డిస్ట్రిబ్యూటెడ్ విసిఎస్. ఓకే, నా సరే అర్థమైపోయింది, వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే అర్థమైంది. సో మీకు గిట్ హిస్టరీ కూడా చెప్పాను. ఏంటిది అసలు గిట్ ఎలా వచ్చింది చెప్పండి. అంటే గిట్ డైరెక్ట్ ఒక రాత్రి వచ్చిన థాట కాదు, వాళ్ళు సో ఏం వాడేవారు మీకు ఇంకో చెప్తాను. ఓకేనా? సో గిట్ ఎలా వచ్చింది అంటే, ద కాన్సెప్ట్ గుర్తుందా మీకు? లైనెక్స్ కర్నల్ ఉందా? లైనెక్స్ కర్నల్ డెవలప్మెంట్ జరుగుతుంది కదా. అప్పుడు లైనెక్స్ కర్నల్ డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఏం జరిగింది? ఈ లైనెక్స్ డెవలపర్స్ గిట్ కన్నా ముందు, మళ్ళీ చెప్తున్నాను, ఇదే వర్షన్ కంట్రోల్ సిస్టమ్ వాడేవారు. దాని పేరు బిట్ కీపర్. ఒరిజినల్ గా వాడిన గిట్ కి ముందు ఉన్న వైడ్లీ యూజ్ టూల్ పేరేంటి? బిట్ కీపర్. ఈ బిట్ కీపర్ వాజ్ అన్ ఓపెన్ సోర్స్. సో దీస్ పీపుల్ యూజ్డ్, ఎవరు? లైనెక్స్ కర్నల్ టీమ్ వాళ్ళు ఏం చేశారు? ఈ బిట్ కీపర్ ని వాడారు. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ వాట్? ఓపెన్ సోర్స్, ఫ్రీగా వాడుకున్నారు. కానీ ఏం చేశాడు ఈ బిట్ కీపర్ వాడు? దాన్ని లైసెన్స్డ్ చేశారు. మళ్ళీ ఏంటి? ఎంటర్ప్రైజ్ క్రియేట్ చేసి లైసెన్స్డ్ అని చెప్పాడు. బాబు ఇది నో మోర్ ఫ్రీ, మీరు వాడాలి అనుకుంటే ఏంటి డబ్బులు పెట్టి కొనాలి, యూ హ్యావ్ టు పే ఫర్ అస్ అని పెట్టాడు అన్నమాట. ఎవరు? బిట్ కీపర్ వాడు. సో లైనెక్స్ వాళ్ళు అప్పటికి ఏంటి దీన్ని రిగరస్ గా వాడటం మొదలు పెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ ఇది ఆపేసి మళ్ళీ కొత్త ప్రాసెస్ మొదలు పెట్టాలి అంటే చాలా కష్టం. అర్థమైనా? మన ఇండియాలో డ్రైవింగ్ వెహికల్స్ డ్రైవింగ్ సీట్ రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుందా? రైట్ సైడ్ ఉంటుంది. సడన్ గా మార్చేయమని చెప్పేసి లెఫ్ట్ సైడ్కి వస్తే ఏముంటాయి? అంతేనా? సో ఏదైనా సరే ఒక ఓవర్ నైట్ ప్రాసెస్ అంత ఈజీ కాదు టు అడాప్ట్. కరెక్ట్ నా? ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే లైనెక్స్ టీమ్ వాళ్ళకి, ఐదర్ వీ హ్యావ్ టు పే ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఇట్ ఆర్ కమ్ అప్ విత్ అవర్ ఓన్ సొల్యూషన్. అర్థమైనా? అలా వచ్చిందే గిట్. బట్ రిమెంబర్ వన్ థింగ్, బిట్ కీపర్ కి గిట్ కి చాలా డిఫరెన్స్ ఉంది. బిట్ కీపర్ వాజ్ వెరీ సింపుల్, పవర్ఫుల్. ఓకే, కొంచెం అంటే గిట్ తో పోల్చుకుంటే ఎలా చెప్పారు మీకు? గిట్ ఈస్ వెరీ అడ్వాన్స్డ్ అబ్బా. చెప్పాలంటే సింపుల్ చెప్పాలంటే గిట్ ని ఎట్లా డిజైన్ చేశారంటే, బిట్ కీపర్ ఎలా వర్క్ అవుతుంది, బ్రాంచింగ్ కాన్సెప్ట్, మర్జింగ్ కాన్సెప్ట్, చాలా ఫీచర్స్ తీసుకొచ్చారు గిట్ లో. బట్ బిట్ కీపర్ లో అంత లేవు. బట్ వీళ్ళకి ఒక ఐడియా ఉంది కదా, బిట్ కీపర్ ఎలా వర్క్ అవుతుంది, ఒక ఐడియా ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసి, అఫ్ కోర్స్ సిమిలర్ లైక్ లైనెక్స్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ యూనిక్స్ అన్నాం కదా, అలానే గిట్ ఆల్సో కేమ్ ఫ్రమ్ వాట్? బట్ ఈస్ వెరీ అడ్వాన్స్డ్. Was it clear? So that's how the
గిట్. అయితే ఈ బిట్ కీపర్ ఎప్పుడు వాడారు తెలుసా? 1990s నుంచి 2000 వరకు కూడా ఈ 10 years బిట్ కీపర్ వాడారు. 2001 నుంచి 2005 వరకు ఏంటి గిట్ పైన వర్క్ చేశారు. గిట్ అనే ఓపెన్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేశారు. ఎవరు? లైనక్స్ టార్వాల్డ్స్. ఫైనల్ గా దే ఇంట్రడ్యూస్ వాట్, ఇలా వచ్చిందమ్మా గిట్. డన్. And then Git falls under what category? Distributed version control system, and very advanced, very simple. Okay, very advanced, simple yet powerful. Okay, and fast. It's a dazzling fast అంటారు. Okay, now Git కాకుండా Git తో పాటు ఏమైనా కౌంటర్ పార్ట్స్ ఉన్నాయా? Git లాంటి టూల్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయి. బిట్ బకెట్ కాదు. బిట్ బకెట్ ఈజ్ వాట్? బిట్ బకెట్ ఏంటి? తను గిట్ బిట్ బకెట్ అంది. బిట్ బకెట్ ఏంటి చెప్పండి? బిట్ బకెట్ ఈజ్ నాట్ గిట్. కాదు. గిట్ ఈజ్ లోకల్. గిట్ ఈజ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. బిట్ బకెట్ ఈజ్ ఎ హోస్టింగ్ సర్వీస్ కంట్రోల్. గూగుల్ డ్రైవ్ కి నీవు ఫోల్డర్ కి కంపారిజన్ చేస్తున్నావు. బిట్ బకెట్ ఈజ్ ఎ గూగుల్ డ్రైవ్, వన్ డ్రైవ్. గుర్తుందా? గిట్ ఏంటి? ఒక ఫోల్డర్. ఫోల్డర్ కంట్రోల్ చేసే సాఫ్ట్వేర్. గిట్ ఎప్పుడు లోకల్లో ఉంటుంది. బిట్ బకెట్ ఏముంటుంది? సో గిట్ రిలేటెడ్ ఆర్ టూల్స్ సిమిలర్ టు గిట్ అన్నాం అనుకోండి. ఎగ్జాంపుల్, టూల్స్ రిలేటెడ్ టు వాట్? సిమిలర్ టు వాట్? గిట్. గిట్ కి సిమిలర్. ఇవన్నీ మీకు వేరే చూపిస్తుంది, బట్ ఇదేంటంటే గిట్ క్రాకెన్ అనేది గుయి వర్షన్ ఆఫ్ గిట్. గిట్ మామూలుగా ఏంటి? కమాండ్ లైన్ కదా. GUI version of Git is Git Kraken. ఓకేనా? సో గిట్ హబ్ ఇవన్నీ ఏంటంటే, కాకపోతే ఇవన్నీ ఏంటి? హోస్టింగ్ సర్వీస్ చూపిస్తున్నాయి. కానీ ఓల్డ్ వర్షన్స్ ఉన్నాయి అనమాట. ఏంటి? గిట్ కి ముందు ఏం వాడేవారు అంటే ఇవన్నీ వాడేవారు. SVN. ఇప్పటికి మా ఆర్గనైజేషన్ లో, ఇన్ మై ఆర్గనైజేషన్ వేర్ ఐఎమ్ వర్కింగ్, రైట్, వీఆర్ స్టిల్ యూజింగ్ SVN. గిట్ కి ఇప్పుడు మైగ్రేట్ అవుతున్నాం మేము. అన్ని డిప్లాయ్మెంట్స్ మాకు వారానికి డిప్లాయ్. ఇప్పుడు ఇవాళ 2 o'clock డిప్లాయ్మెంట్ ఉంది నాకు. ఓకేనా? ఈ డిప్లాయ్మెంట్ లో కూడా హారిజాన్ డిప్లాయ్మెంట్ ఉంది. మీకు ఆఫ్ ద పీపుల్ ఐఎమ్ షోయింగ్ టు ద పీపుల్ హూ ఆర్ ఆఫ్లైన్. ఇక్కడ ఉందా? ఇక్కడ చూడండి. ఇక్కడ ఓపెన్ చేస్తుంది చూడండి. ఇది గైస్, ఐఎమ్ నాట్ షోయింగ్ టు ద పీపుల్ హూ ఆర్ ఆన్లైన్ బికాజ్ ఐఎమ్ ఆన్ అనదర్ ల్యాప్టాప్. ఇక్కడ ఏముంది? హారిజాన్ డిప్లాయ్మెంట్ టు వాట్? UAT. ఈ హారిజాన్ అనే అప్లికేషన్ కి డిప్లాయ్మెంట్ చేస్తాం. ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చారు. ఆ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ లోవర్ ఎన్వైరన్మెంట్ అనమాట. UAT లో సక్సెస్ అయిందంటే ఇంకా డైరెక్ట్ నెక్స్ట్ ప్రొడక్షన్. ఇంకా అర్థమైందా? సో ఈ హొరైజన్ డిప్లాయ్మెంట్ ఏదైతే ఉందో, హొరైజన్ అనేది అప్లికేషన్ పేరు. దీంట్లో కొత్త ఫీచర్ తీసుకొచ్చారు. ఇప్పుడు చూసారు ఇక్కడ 2.2.0, ఇంతకుముందు 2.1.0 ఉండింది అనమాట. అప్డేట్, కొత్త ఫీచర్, దాన్ని డిప్లాయ్ చేస్తారు. ఎలా డిప్లాయ్ చేస్తారు? టెరాఫార్మ్ వాడు డిప్లాయ్ చేస్తారు. బట్ సోర్స్ కోడ్, ఆ ఫీచర్ ఎవరైతే ఉందో డెవలపర్స్ రాసిన కోడ్ SVN లో పెడతారు. ఇప్పుడు నా స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారా? SVN సబ్వర్షన్. స్టిల్ వీఆర్ యూజింగ్ SVN. అంటే కొంచెం లెగసీ, బట్ ఇంకా వాడుతున్నారు మా వాళ్ళు. ఇప్పుడు గిట్కి మైగ్రేట్ అవుతున్నారు. ఓకేనా? సో వీఆర్ యూజింగ్ SVN. సో గిట్కి ముందు ఆర్ గిట్కి ఆల్టర్నేటివ్ టూల్ ఏంటి? SVN అంటే సబ్వర్షన్. ఓకే, మరిక్యురల్, గిట్ ల్యాబ్ ఇవన్నీ ఉన్నాయి. చూస్తే ఇక చూడండి. ఇట్లా గిట్ సబ్వర్షన్ ఏంటి? సెంట్రలైజ్డ్, సింపుల్, సూటబుల్ ఫర్ వాట్? ప్రాజెక్ట్స్ వేర్ సెంట్రలైజ్డ్. మేము SVN వాడుతున్నాం ప్రజెంట్ అన్ని. ఓకే, ఇది అలానే సెకండ్ టూల్, ఇది కూడా డిస్ట్రిబ్యూటెడ్. గిట్ ల్యాబ్. ఓకే, ఫాసిల్ అని ఉంది. ఓకేనా? గిట్ EA అని ఉంది. ఏంటో గాగ్స్ అని ఉంది. ఇట్లా చాలా ఉన్నాయి. పర్ఫోర్స్, ఇది కూడా ఒక మంచి టూల్. బట్ ఇది ఓన్లీ లైసెన్స్డ్, ఫ్రీవేర్ లేదు పర్ఫోర్స్కి. ఇస్ క్లియర్? బట్ వైడ్లీ యూజ్డ్ టూల్ ఏంటి? గిట్. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా గైస్ హు ఆర్ ఆన్లైన్? అండర్స్టూడ్? ఇప్పుడు గిట్ ఆర్కిటెక్చర్ మీద క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని. చెప్పండి, గిట్ ఆర్కిటెక్చర్లో ఏమేమి ఉంటాయి? ఫస్ట్ మనం చేసిన గిట్ అనేది బేసికల్గా వర్షన్ కంట్రోల్ సిస్టమ్. అది మాత్రం మర్చిపోయింది. అంటే ఏంటి? మనం గిట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దానికి చెప్పాలి, నువ్వు ఈ ఫోల్డర్లో జరిగే ప్రతి చేంజ్ని
ట్రాక్ చెయ్యి అని చెప్పి, అవునా? ఎస్ ఆర్ నో? సో ట్రాక్ చేయాలి అంటే గిట్కి మెయిన్గా కావాల్సింది ఏంటంటే, గిట్ బేసికలీ వర్క్స్ ఆన్ ద మెయిన్ కోర్ ఆఫ్ గిట్ ఈస్ వాట్? రిపాజిటరీస్ ఆర్ రిపాజిటరీ అంటాం. షార్ట్ ఫామ్లో ఏమంటాం? రిపోజ్ అంటాం, ఆర్ రిపో అనొచ్చు, రిపోజ్ అనొచ్చు, ఏదైనా కానీ. ఓకే, ఇవి 2 టైప్స్. ఏంటిది? లోకల్, రిమోట్. అంతేనా? లోకల్, రిమోట్, ఇది మెయిన్ ఆర్కిటెక్చర్. ఓకే, సో గిట్ యాజ్ ఎ టూల్, ఏం టూల్ అది? కమాండ్ లైన్ టూల్, మీకు చెప్పాను, అవునా? ఈ లోకల్ రిపాజిటరీలో మళ్ళీ 3 కాన్సెప్ట్స్ ఉంటాయి మనకి. ఏంటది? వర్కింగ్ డైరెక్టరీ, వర్కింగ్ డైరెక్టరీ అంటాము, అండ్ వాట్? స్టేజింగ్ ఏరియా అంటాము, ఆర్ ఇండెక్స్ అంటాము, అండ్ అదర్ వన్ ఇస్ వాట్? లోకల్ రిపో అంటాము, అవునా? క్లియరా? యా. రిమోట్ రిపాజిటరీ ఈజ్ ఫర్, రిమోట్ రిపాజిటరీస్ ఏమంటాము? లోకల్గా ఉన్నదాన్ని రిమోట్లో కాపీ పెట్టుకుని, ఫర్ 2 రీజన్స్. వన్ ఈజ్ ఫర్ వాట్? వై డూ వీ మెయింటైన్ రిమోట్ రిపాజిటరీ? లోకల్ రిపాజిటరీ అంటే నేను పని చేస్తున్నాను, నేను డెవలప్ చేస్తున్నాను, నా లోకల్ ల్యాప్టాప్లో ఉంటుంది. మరి రిమోట్ రిపాజిటరీ ఎందుకు కావాలి? గూగుల్ డ్రైవ్ మనకి ఎందుకు కావాలి? 2 రీజన్స్. వన్ ఈజ్ ఫర్ వాట్? బ్యాకప్. నా ల్యాప్టాప్ ఎప్పుడైనా క్రాష్ కావచ్చు, మరి నేను ఇన్ని రోజులు పనిచేసిన కోడ్ అంతా పోతుంది కాబట్టి ఒక బ్యాకప్ కోసం. సెకండ్ వన్ ఈజ్ కొలాబరేషన్, టు కొలాబరేట్. వాట్ డు మీన్ కొలాబరేట్? ఒకటే ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు నువ్వు ఒక మాడ్యూల్కి కోడ్ రాసింది, మీ కొలీగ్ ఏమంటాడు నెక్స్ట్ షిఫ్ట్? నేను కంటిన్యూ చేస్తున్న వర్క్ చేస్తే నువ్వు రాసిన కోడ్ నాకు ఇవ్వమంటాం. ఎలా ఇస్తాము? త్రూ వాట్? గిట్ ల్యాబ్లో పెడతాము, బిట్ బకెట్లో పెడతాము, అక్కడి నుంచి వాటి పుల్ చేసుకుంటాడు. ఇస్ అ క్లియర్? సో ద మెయిన్ పర్పస్ ఫర్ 2 రిపాజిటరీస్, మళ్ళీ చెప్తున్నాను, లోకల్ రిపాజిటరీ ఈజ్ ఫర్ వాట్? మెయిన్ డెవలప్మెంట్ విల్ హ్యాపెన్ హియర్. మెయిన్ కోడింగ్ అనొచ్చు, లేదా మీరు డెవలప్మెంట్ అనొచ్చు, ఏదైనా సరే ఇక్కడ జరుగుతుంది. ఓకే, అండ్ రిమోట్ ఈజ్ ఫర్ వాట్? మెయిన్లీ ఫర్ వాట్? బ్యాకప్ అండ్ కొలాబరేట్. డన్, అవునా? గిట్ని మనం అర్థం చేసుకుంటున్నాం. గిట్ ఆర్కిటెక్చర్ ఐమ్ టాకింగ్ అబౌట్. ఓకే, గిట్ ఆర్కిటెక్చర్ మీరు డిస్కస్ చేస్తున్నాను. గిట్లో ఉండే ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి? రిపాజిటరీ, రిపోజ్ అంటాం. 2 రిపోజ్ మెయిన్ ఏంటి? లోకల్ అండ్ వాట్? రిమోట్. అండ్ గిట్ యాజ్ అ టూల్. సో గిట్ టూల్ కాబట్టి మనకేమొస్తుంది? గిట్ బ్యాష్ అనే కాన్సెప్ట్ ఉంటుంది మనకి. ఏంటది? గిట్ బ్యాష్. వీ నీడ్ టు ఇన్స్టాల్ ది గిట్ బ్యాష్. ఇది కాకుండా మనకి ఏం కావాలి? మనకు ఒక నోట్ ప్యాడ్ కావాలి. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. ఎందుకు? ఫర్ కోడ్ ఎడిటింగ్కి. ఓకేనా? నువ్వు ఇప్పుడు కోడ్ రాసావు నువ్వు, ఓకే, దాన్ని నువ్వు ఎడిట్ చేయాలనుకున్నావు, నోట్ ప్యాడ్లో రాసుకుంటూ వెళ్ళావు. బట్ ఇఫ్ యూ వన్ గుడ్ ఎడిటర్, గుడ్ కోడ్ ఎడిటర్, ఏంటిది అది? VS కోడ్. అర్థమైందా? ఇవన్నీ మనం డిస్కస్ చేసాం, గుర్తుందా? ఇవన్నీ అయిపోయినాయి, జస్ట్ నేను రీక్యాప్ చేస్తున్నాను. VS కోడ్. నా ఇప్పుడు దీనికి మీనింగ్ చెప్పండి. ఏంటిది అది? వర్కింగ్ డైరెక్టరీకి మీనింగ్ ఏంటి? దేని వర్కింగ్ డైరెక్టరీ అంటాం? కరెక్ట్. సో దేర్ ఈస్ నో డైరెక్టరీ కాల్ స్పెసిఫిక్గా దీని వర్కింగ్ డైరెక్టరీ అని ఏమనం. మనం ఏది కావాలన్నా, ఏ డైరెక్టరీ కావాలన్నా మనం వర్కింగ్ డైరెక్టరీ చేసుకోవచ్చు. ఓకే, దేర్ ఈజ్ నో స్పెసిఫిక్ డైరెక్టరీ called what? Working directory. There is no specific directory called what? Working directory. Okay, wherever or whichever directory we choose to track. అంతేనా? వర్కింగ్ డైరెక్టరీ స్పెసిఫిక్గా ఏది లేదు అని చెప్తున్నా, అవునా కదా? కానీ మరి వర్కింగ్ డైరెక్టరీ దేనంటారు? వేర్ ఎవర్ ఆర్ విచ్ ఎవర్ ద డైరెక్టరీ. వేర్ ఎవర్ అంటాం కన్నా ఏమనొచ్చు? విచ్ ఎవర్ ద డైరెక్టరీ వీ చూస్ టు ట్రాక్ ది చేంజెస్, దట్ డైరెక్టరీ ఈజ్ కాల్డ్ వాట్? ఏ డైరెక్టరీ అయితే మనం గిట్తో ట్రాక్ చేస్తామో దాన్ని ఏమంటాం మనం? వర్కింగ్ డైరెక్టరీ అంటాం. అంతే తప్ప స్పెసిఫిక్గా వర్కింగ్ డైరెక్టరీ అనేది ఏది లేదు. సరే సార్, ఒక వర్కింగ్ డైరెక్టరీ, ఒక పర్టికులర్ లెట్స్ ఎగ్జాంపుల్ నాకు /DevOps/
ప్రాజెక్ట్ అనే ఒక ఫోల్డర్ని నేను వర్కింగ్ డైరెక్టరీ చేసుకుందాం అనుకుంటున్నాను సార్ అంటారు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఎగ్జాంపుల్ దిస్ డైరెక్టరీ. ఇప్పుడు మనం ఏం చేయాలి? డెవలపర్ నుంచి సిడి స్లాష్ వాట్ డెవాప్స్ స్లాష్ ప్రాజెక్ట్కి వెళ్ళి నెక్స్ట్ ఏం చేస్తాం? గిట్ ని ఇనిట్ కొడతాం బేసిక్గా. ఓకేనా? బట్ ఇక్కడ ఇనిట్ కొట్టే ముందు ఒకటి చెప్తాం మీకు నేను. ఓకే, బేసిక్గా గిట్ ఇనిట్ కొడితే ఏమవుతుంది? అక్కడి నుంచి ఆ డైరెక్టరీలో జరిగే ప్రతి చేంజ్ని ట్రాక్ చేస్తాం. సో బేసికల్ దిస్ ఈస్ కాల్డ్ వాట్? వర్కింగ్ డైరెక్టరీ. మీనింగ్ అర్థమైందా? సరే, ఇప్పుడు సరే నువ్వు ట్రాక్ చేస్తావు, కరెక్ట్. ఏం ట్రాక్ చేస్తావు? ఏం జరిగిందో ట్రాక్ చేస్తావు. మరి ఎవరు చేశారో కూడా తెలియాలి కదా. ఓకేనా? సో బేసికల్గా గిట్ ఆర్కిటెక్చర్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం చేయాలి అంటే దాన్ని మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? ఈ లొకేషన్లో ఎవరు ఇప్పుడు సపోజ్ ఈ లొకేషన్లో ఏ యూజర్ కాన్ఫిగర్ ఏ యూజర్ ఏ ఫైల్ని టచ్ చేశాడు, ఏ యూజర్ని ఏ ఫైల్లో మాడిఫై చేశాడు అనేది ట్రాక్ అవ్వాలి కదా. అవునా? ఫైల్ మారింది అంటున్నాం కానీ ఎవరు మారింది చెప్పట్లే కదా. ఏ ఫైల్ మారింది చెప్పాలి, ఎవరు మార్చారు కూడా చెప్పాలి. సో దట్స్ వేర్ విల్ వాట్ గిట్ కాన్ఫిగర్ అనే మనకి కాన్సెప్ట్ ఉంటుంది. గిట్ కాన్ఫిగర్ అని మనం కమాండ్ వాడతాం. కమాండ్ వాడి మనం బేసికల్గా చెప్పాలి, మనం 2 వాల్యూస్ ఇస్తాం. బేసికల్ జస్ట్ గిట్ కాన్ఫిగర్ వాడి 2 వాల్యూస్ ఇస్తాం. ఫస్ట్ ఏంటి? యూజర్ నేమ్ ఇస్తాము అండ్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. అర్థమైందా? వన్ సెకండ్ అమ్మా, ఒక మెయిల్ రిప్లై ఇస్తున్నాను. జస్ట్ సెకండ్. ఓకే, సో డన్. నెక్స్ట్ ఏంటి అంటే ఓకే, ఏం చెప్పారు? ఇది కాన్ఫిగర్. ఓకే, ఒక నిమిషం. ఇవాళ నేను మార్నింగ్ షిఫ్ట్లో ఉన్నాను. మై కలీగ్ ఇస్ మామూలుగా 2 o'clock షిఫ్ట్ ఉన్నది. ఐ స్టార్టెడ్ ఇన్ 6 AM. 6 అందుకే నేను జస్ట్ చెకింగ్ మై మెయిల్స్. సరే, ఇప్పుడు ఇక్కడే వేరే గిట్ కాన్ఫిగర్. సో ఎందుకు కాన్ఫిగర్ చేయాలనేది మీకు ఒక్కసారి దీనికి చెప్తాను చూడండి. ఇది కాదు, కంట్రోల్ ఏ డిలీట్. సో బేసిక్గా ఐ హ్యావ్ చూస్డ్ one directory, okay, where I want to I am asking what? Git to track all the changes happening in this folder, and this is called as what? Working directory. And what is the location of this directory? Let's say example slash DevOps slash project. మీరు కూడా ఇలానే క్రియేట్ చేసుకోండి. ఓకేనా? ఓకే, /DevOps/project అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి, మీకు ఎలా క్రియేట్ చేయాలో తెలుసు, నేను చెప్పట్లేదు. ఆ ఫోల్డర్ క్రియేట్ చేసుకుని దీంట్లో మనం గిట్ని ట్రాక్ చేయమని చెప్పాలి. సో ఇది చేసాం. దిస్ ఈజ్ మై వర్కింగ్ డైరెక్టరీ బేసికలీ. ఓకే,
డన్. సో దీని లొకేషన్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏం చెప్తాను, ఫస్ట్ గిట్ని కాన్ఫిగర్ చేయాలి. ఫస్ట్ మీరు చెక్ చేస్తే గిట్ ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, అయిపోయింది. జస్ట్ కన్సిడరింగ్ గిట్ ఈస్ ఇన్స్టాల్డ్. గిట్ స్టేటస్ కొడితే ఏం చేస్తుంది మీకు, ఏం చెప్తుంది, ఇక్కడ ఏం లేదు, నువ్వు ఇనిషియేట్ చేయాలి అని చెప్తుంది. బట్ ఇనిషియేట్ చేసే ముందు ఏం చెప్తానంటే, అది ఇనిషియేట్ చేసిన తర్వాత అయినా సరే పర్లేదు, వీ హ్యావ్ టు సెట్ ది కాన్ఫిగరేషన్. అంటే ఏంటి, గిట్, ఓకే, ఏం చెప్పాను మీకు, కాన్ఫిగర్ అని కమాండ్ కొట్టాలి. హైఫన్ గ్లోబల్ అవన్నీ ఇచ్చి, గ్లోబల్ అని ఇచ్చి యూజర్ నేమ్ అవన్నీ ఇస్తాం మనం. హైఫన్ గ్లోబల్ యూజర్ డాట్ నేమ్ అని ఇచ్చి డబల్ కోట్స్లో యూజర్ నేమ్ ఇవ్వాలి. లెట్స్ ఎగ్జాంపుల్ నాది ఆది అని ఇచ్చాను అనుకుందాం. అయిపోయిందా, ఎంటర్ కొట్టండి. ఇది రికార్డ్ అవుతుంది. మళ్ళీ ఏం చేయాలి, గిట్, ఓకే, కాన్ఫిగర్ హైఫన్ Only గ్లోబల్, config, సారీ only config or configure, sir? కాన్ఫిగర్ కాదు, ఓన్లీ కాన్ఫిగ్. యూ రైట్, కాన్ఫిగ్. మీరు కాన్ఫిగర్ రాసేస్తున్నారా, రాసుకోకుండా నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను మీకు అన్ని. ఓన్లీ కాన్ఫిగ్, యూ రైట్ రాజ్. ఓకే, గ్లోబల్ ఏంటి, ఇప్పుడు ఈమెయిల్, కరెక్ట్ నాట్. సో యూజర్ డాట్ ఈమెయిల్ అని చెప్పి నా మెయిల్ ఐడి ఇవ్వాలి. ఎంటర్ కొట్టండి. ఈ బేసిక్గా ఈ 2 డీటెయిల్స్ ఎందుకు ఇస్తున్నాం మనం, మళ్ళీ చెప్తాను చూడండి. ఇవే డీటెయిల్స్ ఎప్పుడు ఇద్దామంటే, మనం టుడే ఇవాళ ఏం చేద్దామంటే, మీరు ఒక గిట్ హబ్ అకౌంట్ ఓపెన్ చేసుకుని అందరూ, ఏ అకౌంట్, ఒక గిట్ హబ్ అకౌంట్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు చూపిస్తాను మీకు నేను. ఈ గిట్ హబ్ అంటే జస్ట్ లైక్ గూగుల్ అకౌంట్, ఓకేనా. ఎలా ఓపెన్ చేస్తామో అట్లా ఒక సైన్ అప్ చేయండి, ఒక గిట్ హబ్ అకౌంట్. గిట్ హబ్ అకౌంట్ సైన్ చేసేటప్పుడు రెండు అడుగుతుంది. ఒకటి యూజర్ నేమ్ అడుగుతుంది, 2 ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఇదే యూజర్ నేమ్, ఇదే ఈమెయిల్ ఐడి మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసుకుంటాం. అర్థమైందా. అప్పుడు బేసిక్గా ఏం జరుగుతుంది చెప్పాలా, మనం ఈ వర్కింగ్ డైరెక్టరీ, స్టేజింగ్ డైరెక్టరీ, లోకల్ రిపాజిటరీ, అవునా, ఫైనల్గా ఏంటి, రిమోట్ రిపాజిటరీకి వెళ్తుంది. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మీరు పుష్ కొడతారు. ఎవరు పుష్ చేశారు రిమోట్లోకి అని తెలియాలి కదా. ఈ పుష్ జరగాలి అంటే ఇక్కడ లోకల్గా మీరు యూజర్ నేమ్ అండ్ వాట్ ఈమెయిల్ ఐడి చెప్పాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీ ఈ లోకల్గా జరిగిన చేంజెస్ ఏవైతే ఉంటాయో ఇక్కడ అన్ని, ఈ చేంజెస్ ఇవన్నీ గిట్హబ్లోకి మీ పేరుతో వెళ్ళిపోతాయి. రాయాలి, అర్థమైందా. అప్పుడు లెటర్ వేసావు నువ్వు, 2 పెట్టావు, ఫ్రమ్ రాయట్లేదు, అది ఎవడు పంపించే లెటర్ తెలియాలి కదా నాకు. ఎస్ ఆర్ నో. సిమిలర్లీ, సో ఫస్ట్ అంటే ఇవన్నీ కాన్ఫిగర్ చేసే ముందు కూడా మనం ఏం చేద్దాం, ఫస్ట్ గిట్ హబ్ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం. ఐ రికమెండ్ టు క్రియేట్ ఎ న్యూ మెయిల్ ఐడి, ఒక జీమెయిల్ ఐడి కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోండి, ఓకేనా. కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోండి, జీమెయిల్ ఐడి సంథింగ్ లైక్ ఎనీథింగ్ విత్ adi.devops అనో మీ పేరు .devops అనేది ఒకటి క్రియేట్ చేసుకోండి. ఆ అకౌంట్ గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ అకౌంట్ గిట్ హబ్కి వాడదాం. ఎందుకంటే గిట్ హబ్లో మీరు వాడుతున్నప్పుడు కన్ఫర్మ్ యువర్ మెయిల్ ఐడి అని ఒక మీకు పంపిస్తుంది, కన్ఫర్మేషన్ పంపిస్తుంది, ఒక కోడ్ పంపిస్తుంది. మరి మీకు మీ ఏదో డమ్మీ మెయిల్ ఐడి ఇస్తే వెళ్ళదు కదా కోడ్ అక్కడికి, ఓకేనా. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, క్రియేటింగ్ జీమెయిల్ అకౌంట్. సెకండ్, క్రియేటింగ్ వాట్, గిట్ హబ్ అకౌంట్, యాక్టివేటింగ్ గిట్ హబ్ అకౌంట్. ఆ గిట్ హబ్ అకౌంట్లో మీకు 2 వాల్యూస్ ఉంటాయి. ఏంటిది, అది యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి. అదే ఈమెయిల్ ఐడి ఇక్కడ కాన్ఫిగర్ చేసేటప్పుడు మనం గిట్లో ఇస్తాం అనమాట. అర్థమవుతుందా కదా. సో దిస్ విల్ బేసికలీ టు సింక్. ఎప్పుడైతే మనం గిట్ పుష్ అని కొడతామో, ఎక్కడి నుంచి, నీ లోకల్ ల్యాప్టాప్లో నుంచి నువ్వు డెవలప్ చేసిన కోడ్ ఉంటుంది కదా, ఈ కోడ్ మొత్తం తీసుకెళ్ళి నీ గిట్ హబ్లో పెట్టాలి అంటే యూజర్ నేమ్ క్రెడెన్షియల్స్ కావాలి, యూజర్ నేమ్ మెయిల్ ఐడి కావాలి. నువ్వు ఈ కమాండ్ కొడుతున్నప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది. ఇది ఈ గిట్ కాన్ఫిగ్ కొడుతున్నప్పుడు గ్లోబల్ పాస్వర్డ్ అడుగుతుంది. నువ్వు ఏ పాస్వర్డ్ ఇస్తావు, ఈ గిట్ హబ్కి నువ్వు ఏ పాస్వర్డ్ వాడతావు అదే ఇవ్వాలన్నమాట. అప్పుడు ఏమైనా గిట్ పుష్ అనగా ఇక్కడ నుంచి పుష్ అయిపోతుంది. ఇక్కడ పుష్ చేసి అక్కడికి వెళ్ళి చేసుకుంటే ఈ పంపించిన ఫైల్స్ అక్కడ కనిపిస్తాయి మీకు. అర్థమైందా. ఇదంతా మీకు వర్క్ అవ్వాలి అంటే ఫస్ట్ స్టెప్ ఇస్ వాట్, జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, సెపరేట్ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, మై రికమెండేషన్. సెకండ్ వాట్, గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. థర్డ్, కాన్ఫిగర్ ద గిట్, వాడుకోండి, మీ ఇష్టం. అది రికమెండేషన్ అన్నాం కానీ మ్యాండేటరీ అని చెప్పలేదు. చాలా తేడా ఉంది. చెయ్యండి అంటే చేస్తే బాగుంటుంది అంటే చాలా తేడా ఉంది. ఇట్స్ రికమెండెడ్ టు హ్యావ్ వాట్, సెపరేట్ అకౌంట్. మీ ఎగ్జిస్టింగ్ ఈమెయిల్ వాడుకున్నట్టు మీరు వాడుకోండి, అప్ టు యూ. ఎందుకంటే పర్సనల్ ఈమెయిల్ ఐడీస్ కదా, ఎక్కడ పడితే అక్కడ వాడకుండా సెపరేట్ పెట్టుకోమని నా అభిప్రాయం. ఓకే, అట్లా నాకు 100 ఉన్నాయి మెయిల్ ఐడీస్, దేనికి సెపరేట్ వాడదా, అన్ని క్లమ్జీ పెట్టను నేను. ఓకే
Guys, understood what we are trying to discuss? Raj or Yes, Hemant sir. or Imran, Maz. Yes, sir. What we are trying to do? What is the first task మనం ఏం చేయాలి? Create a new Gmail, anything, Gmail or Outlook or మీకు నచ్చిన మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. ఓకే, Gmail account, and then what? Create a GitHub account. ఓకే, and then create అనకూడదు, ఏమనాలి? కాన్ఫిగర్ అనాలి. కాన్ఫిగర్ ది గిట్ లోకల్ అకౌంట్ ఆర్ లోకల్ అకౌంట్. ఇవి బేసిక్గా మనం చేయాల్సిన 3 స్టెప్స్. ఇవి చేసిన తర్వాత నెక్స్ట్ మీ వర్కింగ్ డైరెక్టరీని క్రియేట్ చేసుకోవాలి. దేన్నైతే వర్కింగ్ ఏమంటాం ఆ లొకేషన్కి వెళ్ళిపోయి గిట్ ఇన్నిట్ కొడతాం మనం, అంతే. ఓకేనా? అక్కడి నుంచి చేసే ప్రతి ఫైల్ని గిట్ యాడ్ కొట్టి వర్క్ ఏరియాకి మూవ్ చేస్తాం, గిట్ కమిట్ కొట్టి లోకల్ రిపాజిటరీకి మూవ్ చేస్తాం. లోకల్ రిపాజిటరీ నుంచి గిట్ హబ్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? గిట్ పుష్ కొట్టాలి. ఓకే, సో లెట్స్ డూ వన్ థింగ్. లెట్స్ ఓపెన్ this one. Okay, let's say I want to go with GitHub. నాది ఆల్రెడీ ఉంది, సో నేను చూపిస్తున్నాను మీకు నేను. ఓకేనా? సో ఐ క్రియేటెడ్ మై ఓన్ GitHub అకౌంట్ అండర్ adiseshu.p ఉంటుంది. జస్ట్ లైక్ వైజ్ మీరు ఇదే క్రియేట్ చేసుకోవాలని అందుకే చెప్తున్నాను. ఇది నా పర్సనల్ అకౌంట్. ఐ డోంట్ వాంట్ టు యూజ్ మై పర్సనల్ అకౌంట్. సో నేను ఒక సెపరేట్ అకౌంట్ క్రియేట్ చేస్తాను, దాని నుంచి నేను ఇది వాడతాను. ఓకే, it takes about 5-10 minutes. Just see here. Okay, create a new account. What do I do? Just మీకు చెప్పిందే నేను చేస్తా. ఓకే, create an account. ఏమంటుంది ఇది? క్రియేట్ అకౌంట్ ఇక్కడ ఎందుకు వచ్చింది? అకౌంట్ కొడుతుంది, నా అకౌంట్కి వెళ్తుంది అది. దీంట్లో ఏమైనా ఉందా పని? Where is create account? Create account. Search account. Sorry, ఒక్క నిమిషం ఆగండి. Guys, anybody has a link directly to create account? సార్ పైన క్లిక్ చేస్తే కింద సైన్ ఇన్ విత్ అదర్ అకౌంట్ అని వస్తుంది సార్. ఇక్కడ అక్కడ కాదు సార్, దాని రైట్ సైడ్ లోగో ఉంది కదా సార్. Oh yeah, you are right. Sign in with Connection. This one కదా, add another account, right? Yes, sir. Add another account. అవునమ్మా, ఇక్కడ అందుకనే చెప్తున్నాను కదా, ఇక్కడ క్రియేట్ అకౌంట్ వస్తుంది. ఈ పేజ్ కోసం చెప్తున్నాను యాక్చువల్లీ. ఫర్ మై అకౌంట్ నౌ యూ కెన్ సీ హియర్, లెట్స్ సే ఎగ్జాంపుల్ adi.devops అని ఏదో చేస్తున్నాను సంథింగ్, and try to create something like January 01, okay, 1983. Gender, it's okay. Ivala. Okay, done. Okay, create my own. Let's say example adi.devops. Let's me create this one. Undanda. Okay, 2025 is better. Okay, done. Password like DevOps 123 exclamatory. DevOps 123 exclamatory. Created. Okay, నాకేం అవసరం లేదు, వెరిఫై చేయాలా విత్ యువర్ ఫోన్. బాగా సెక్యూరిటీ ఎక్కువైపోయింది దీనికి. QR కోడ్ నా దగ్గర ఇక్కడ ఉంది. QR కోడ్ కెమెరా. Okay, I scanned it. Verify. Some number అడిగింది, some verify అని వచ్చింది.
వెరిఫై చేశాను నా మొబైల్లో. ఓకే, ఇదే అకౌంట్ మనం లాస్ట్ దాకా వాడదాం ఎంటైర్ కోర్స్కి. ఓకే, యాడ్ రికవరీ మెయిల్ ఉంటుంది, దీనికి 100 క్వశ్చన్ అడుగుతుంది ఇది నన్ను. ఓకే, డన్. అండ్ నెక్స్ట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రివ్యూ యువర్ అకౌంట్. ఐ అగ్రీ. ఒక 5 minutes అమ్మా, అయిపోతుంది. అయిపోయిందా? సో నౌ ఐ మీన్ టు నౌ గో బ్యాక్ టు వాట్. సో క్రియేట్ గిట్ హబ్ అకౌంట్ అంతేనా? ఓకే, సైన్ ఇన్ అని వస్తుంది, సైన్ అప్ అని వస్తుంది. సైన్ అప్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ వాట్. మళ్ళీ వెళ్ళిపోయింది ఇది, నా అకౌంట్కి వెళ్ళిపోతుంది ఇది. సో వాట్ ఇట్ ఈస్, sign out from all accounts. Now it is what, sign up. So when I say sign up, it is asking the first, this is what I'm saying guys, first one is what, your email id. What I have to say, let's say example adi.devops2025@gmail.com, right? And password, I'll give the same password. Okay, let's say example, I'll say DevOps123 exclamatory. I give the password. I'll say this is ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ. అయితే యూజర్ నేమ్, మనకి ఈ యూజర్ నేమ్ ఏమేమి ఇవ్వాలి అంటే యూనిక్గా ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండకూడదు, స్పేసెస్ ఉండకూడదు. ఓకే, సో ద సేమ్ థింగ్ ఐ గివ్ ఆది DevOps2025. డాట్ లేకుండా ఇచ్చాను, డాట్ పెడితే తీసుకోదు. ఓకేనా? ఈ యూజర్ నేమ్ మర్చిపోవద్దు. ద సేమ్ ఈమెయిల్ ఐడి యాజ్ మై సేమ్ నేమ్. అక్కడ డాట్ ఉంటుంది, ఇక్కడ డాట్ ఉండదు. మీరు కూడా ఒక డాట్ లేకుండా ట్రై చేయండి. సేమ్ ఈమెయిల్ ఐడి, సేమ్ యూజర్ నేమ్ వాడుతున్నాను నేను. కంట్రీ ఆరిజిన్ తీసుకున్నాను. పాస్వర్డ్ మర్చిపోవద్దు. నేను మళ్ళీ పాస్వర్డ్ మర్చిపోతాను, మళ్ళీ ఇస్తాను చూడండి ఒకసారి. DevOps123 exclamation. డన్, అయిపోయింది. ఇండియా ఆరిజిన్ అండ్ వాట్, క్లిక్ వాట్, కంటిన్యూ. ఐ గేవ్ ఓన్లీ 3 values హియర్. మై ఈమెయిల్ ఐడి, మై పాస్వర్డ్, సేమ్ పాస్వర్డ్ వాడుతున్నాను. ఎన్ని కాంప్లికేట్ చేసుకోకుండా సేమ్ పాస్వర్డ్ వాట్ ఐ గేవ్ ఫర్ వాట్ జీమెయిల్ అకౌంట్, అదే ఇచ్చాను నేను. ఇండియా 3 values ఐ గేవ్ అండ్ క్లిక్ వాట్, కంటిన్యూ. ఇప్పుడు ఇక్కడ వెరిఫై చేస్తుందన్నమాట, ఇదే చెప్పింది మీకు నేను. ఓకే, వెరిఫై యువర్ అకౌంట్ ఉంటుంది. ఓకే, ఇది సేవ్ కొట్టాను ఇక్కడ. అండ్ వాట్ విజువల్ పజిల్ అడుగుదాము. ఏంటో ఇది పికప్ చేయమంటుంది. ఇదేనా? ఎస్ ఆర్ నో? బ్యాగ్ ఇదే కదమ్మా, అదే పికప్ చేసాను, సబ్మిట్ చేశాను. ఇది ఒకటి అడుగుతుంది వెరిఫై. నౌ యూ కెన్ మాన్యువల్లీ కంటిన్యూ. ఈ కోడ్ మీ జీమెయిల్ అకౌంట్కి పంపించింది, ఇదేని చెప్పింది. ఓకేనా? సో ఐ విల్ గో బ్యాక్ టు దిస్ వన్. ఐ విల్ ఓపెన్ మై, వేర్ ఇస్ దట్, ఇక్కడ ఉంది ఫస్ట్ వన్, అదేనా ఏంటి? ఓకే, దెన్ హియర్ ఐ విల్ my gmail.com. ఇది నా ఎగ్జిస్టింగ్ చాలా వచ్చాయి నాకు దీంట్లో. మనం క్రియేట్ చేసిన ఇక్కడ ఉందమ్మా, చేసాం కదా, నేను యాడ్ చేయలేదా? ఓకే, ఐ నీడ్ టు యాడ్ ఇట్. adi.devops2025. Next, DevOps123 exclamatory. Yes, I am in. Okay, done. Done. వచ్చేస్తుంది ఇది. ఇప్పుడు దీంట్లో నేను ఏం చేస్తానంటే ఐ విల్ గో టు gmail.com. ఓకే, సో నౌ ఐ గాట్ ది వచ్చిన మెయిల్. సో ఈ కోడ్ని
కాపీ చేసుకోండి, కంట్రోల్ సి, గో బ్యాక్ టు యువర్ వాట్ అకౌంట్, వేర్ ఇస్ యువర్ అకౌంట్, వెరిఫై అకౌంట్ ఉంటుంది ఇక్కడ, కంట్రోల్ వి, అండ్ దెన్ వాట్ ఆటోమేటిక్ తీసేసుకుంది అది. జస్ట్ వాట్ సైన్ ఇన్ చేయమంటుంది, సైన్ ఇన్ చేసింది. దిస్ ఈజ్ మై గిట్ హబ్ అకౌంట్. సో సేమ్ క్రెడెన్షియల్స్ మనం గిట్లో వాడతాం. ఇప్పుడు సేమ్ క్రెడెన్షియల్స్ ఎక్కడ వాడతాం మనం, గిట్ వాడతాం. సో ఇక్కడ నేను రాసిన స్టెప్స్ చూడండి, ఏ స్టెప్స్ నేను ఫాలో అవుతున్నా. జస్ట్ నౌ మనం రీక్యాప్ చేశాను అసలు గిట్ అంటే ఏంటనేది. వర్షన్ నుంచి మొదలు పెట్టండి, మళ్ళీ వర్షన్, విసిఎస్, వాట్ లోకల్ విసిఎస్, సెంట్రల్ విసిఎస్, డిస్ట్రిబ్యూటెడ్ విసిఎస్, బిట్ కీపర్, గిట్ ఎట్లా అంతా అయిపోయిన తర్వాత గిట్ ఆర్టిల్ స్టార్ట్ చేసాం. గిట్ రిపాజిటరీ అని తెలుసు, లోకల్ రిపాజిటరీని యాక్టివేట్ చేయడం కోసమే మనం గిట్ కాన్ఫిగర్ కమాండ్ కొడతాం. ఆ గిట్ కాన్ఫిగర్ కమాండ్ కొట్టినప్పుడు ఏంటి, ఒక అకౌంట్ కావాలి. ఆ అకౌంట్ మనం ఏది గిట్ హబ్లో వాడే అకౌంట్ ఇక్కడ వాడతాం. సో అన్నిటికన్నా ఫస్ట్ ప్రైమరీ స్టెప్ ఏంటి, క్రియేట్ ది అకౌంట్. ఇది కంప్లీట్ అయిందా? నెక్స్ట్ ఏంటి, ఇది కంప్లీటెడా? ఇప్పుడు లాస్ట్ ఏంటి, అదే క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇక్కడ వాడతాం. సో హౌ షుడ్ ఐ యూజ్ ఇట్, గిట్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కదా, గిట్ బ్యాష్. సో ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి మీకు నచ్చిన లొకేషన్కి వెళ్ళండి. లెట్స్ సే ఎగ్జాంపుల్ ఇన్ C:, I don't think so I have it, let me create one. Okay, mkdir C:/ ఏంటి DevOps /project. why cannot create it, మేబీ అది లేదనుకుంటా. సో -p పెట్టి చూస్తాను. క్రియేట్ అయిపోయింది. ఏంటి, ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలని డెవాప్స్ ఉన్నారు కదా, ఆ డెవాప్స్ లేదు, అందుకని ఎర్రర్ వచ్చింది ఇంతకుముందు. ఇప్పుడు mkdir-p C:/ DevOps లో ప్రాజెక్ట్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ లొకేషన్కి వెళ్ళాలి నేను, cd వాట్ C:/DevOps/project. ఓకేనా, LSFN/LRT ఇక్కడ ఏమైనా ఉందా, ఇదే లొకేషన్లో చూడండి, C DevOps ప్రాజెక్ట్కి వచ్చాను. దిస్ ఈజ్ మై వర్కింగ్ డైరెక్టరీ, కరెక్ట్. సో గిట్ స్టేటస్ కొడితే బేసికలీ మీకు ఏమైనా వస్తుంది, నాట్ ఏ గిట్ రిపాజిటరీ అంటుంది. ఎందుకు, .git లేదు కదా. బేసికల్గా బాబు నువ్వు దీన్ని గిట్ స్టేటస్ అడిగితే నేను ట్రాక్ చేయట్లేదు, దిస్ ఈజ్ నాట్ ఏ వర్కింగ్ డైరెక్టరీ, అవునా కదా. పేరు గమ్మట్లేదు, తాయ్ అంట, తాయ్, హై తాయ్, ఏంటి తాయ్, అది సెట్ ద ఈమెయిల్ ఐడి, అప్డేట్ cs.user with id equal to 13741 something చేశాడు. మార్నింగ్ షిఫ్ట్ లో ఫస్ట్ టైం వచ్చాను నేను, ఈ వర్క్ ఏంటో ఇదేంటో రెస్పాండ్ ఇవ్వట్లా. చలయ్యా, can you help me to run a script? Sure. సరే, అది అయిపోయిందా? వాట్ ఇస్ నెక్స్ట్ స్టెప్ చెప్పండమ్మా. మనకు స్టెప్ ఏంటి ఇక్కడ, కాన్ఫిగర్ ద గిట్ లోకల్ అకౌంట్. లోకల్ అకౌంట్ ఎలా కాన్ఫిగర్ చేస్తారు చెప్పండి. కమాండ్ ఏంటంటే గిట్ కాన్ఫిగ్ --- గ్లోబల్, తర్వాత user.name, మీ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ ఏం నేమ్ ఇద్దాం, సేమ్ మన అకౌంట్ నేమ్ ఇద్దాం. ఇది ఆది డాట్ లేదు కదా, ఆది DevOps 2025, ఇలా మీ నేమ్ కూడా ఇచ్చుకోండి. ఓకేనా, సేమ్ నేమ్ ఇద్దాం. ఇది ఇచ్చి కాపీ చేస్తున్నాను, Ctrl+C, Ctrl+V రావట్లేదు ఇక్కడ, పేస్ట్ ఇట్ కదా. ఓకే, ఎండింగ్ లేదు వచ్చింది పంచాయతీ.
అయిపోయిందా? ఫస్ట్ నెక్స్ట్ ఏంటి మళ్ళీ ఇప్పుడు జస్ట్ ఇక్కడ ఈమెయిల్ అని పెట్టి డాట్ పెట్టి @gmail.com అయిపోయిందా? చూడండి. ఓ వన్ సెకండ్. వాట్ ఆర్ ద 2 values I create? I am configuring the local Git. Okay, for that I used 2 things. What is the name of the user and what is his email ID, his or her, whatever it is, email ID. ఈ 2 values నేను ఇచ్చాను ఇక్కడ. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ నాకు వాల్యూస్ ఉన్నాయి, ఈ రిజిస్టర్ అయ్యాయి అని ఎలా చెక్ చేసుకుంటాను? స్టేటస్ కాదు, జస్ట్ మనం ఏం చేస్తూ ఉంటామా, అంటే క్వశ్చన్ అర్థమైందా? మనం కొన్ని కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ ఇచ్చాం. ఆ కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ ఇచ్చాం కదా, అవి ఏమున్నాయి అని తెలియాలంటే లిస్ట్ కొట్టాలి మనం. ఓకే, హైఫన్ లిస్ట్ కొడితే మనకి అసలు ఏం క్రెడెన్షియల్ సెట్ అయ్యాయి అని చూపిస్తాం అన్నమాట మనకి. వాట్ ఇట్ గెట్ కాన్ఫిగ్ హైఫన్ గ్లోబల్ హైఫన్ లిస్ట్ కొడితే ఏ కాన్ఫిగరేషన్ వాల్యూ సెట్ అని. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? స్టిల్ గిట్ స్టేటస్ చెక్ చేయండి. ఇంకా ఏముంటది? ఈ డైరెక్టరీని ట్రాక్ చేయట్లేదు, ఐఎమ్ నాట్ కన్సిడరింగ్ దిస్ యాజ్ వాట్ వర్కింగ్ డైరెక్టరీ అంటది. మనం ఏం చేయాలప్పుడు? గిట్ ఇనిట్ కొట్టండి. ఇప్పుడు గిట్ స్టేటస్ కొట్టండి. డన్, క్లియర్. సో లాస్ట్ టైం మనం ఈ కాన్ఫిగరేషన్ చేయలేదు, ఎందుకంటే నేను రిపో పుష్కి వచ్చినాక రియలైజ్ అయ్యాను. పుష్ చేద్దామని డైరెక్ట్ అక్కడ దాకా వచ్చాను, లాస్ట్ పుష్ చేసేటప్పుడు కాన్ఫిగ్ చేయాలని గుర్తొచ్చి, సో ఐఎమ్ డూయింగ్ స్టెప్ బై స్టెప్ అగైన్. క్లియర్ ఇక్కడ దాకా? సో వీ క్రియేటెడ్ జీమెయిల్ అకౌంట్, వీ క్రియేటెడ్ గిట్హబ్ అకౌంట్. సో గిట్హబ్ అకౌంట్లో వెళ్ళి చూసుకోండి మీరు. సంథింగ్ ఓకే, థ్యాంక్ యూ రాజ్. ఓకే, గిట్హబ్ అకౌంట్కి వెళ్ళి చూసుకోండి, అక్కడ ఏమీ ఉండవు మీకు. Where is it? GitHub account. Where it is. చేసిందా? ఇంకేదైనా మరి ఇంకో గూగుల్ క్రోమ్ ఉంది సార్, అక్కడ ఉంది చూడండి. ఎక్కడ ఉంది ఇంకోటి? టీమ్స్ పక్కనే. ఓకే, యా. What is his account name? Yeah, this is the one. Okay. సో ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఏ రిపాజిటరీ, మీకు నోట్ ప్యాడ్లోకి వెళ్తే చూడండి 2 రిపాజిటరీలు ఉంటాయి. మనం ఒకటి లోకల్, ఇక్కడ రిమోట్. ఈ రిమోట్ రిపాజిటరీయే మనకేంటది? గిట్హబ్ ఇది. ఓకేనా? రియల్ టైంలో గిట్హబ్ వాడతారు, బిట్ బకెట్ వాడతారు. 2 ఏదైనా జస్ట్ లైక్ గూగుల్ డ్రైవ్, వన్ డ్రైవ్, డిఫరెన్స్ ఏముండదు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాయి అంతే డిఫరెన్స్. ఓకేనా? నౌ ఇది ఒకటి. విఎస్ కోడ్లో ఇప్పుడు గిట్ బ్యాష్ అంటే ఏంటి చెప్పండి అసలు? గిట్ బ్యాష్ ఎగ్జాక్ట్ టూల్ ఏంటి? జస్ట్ లైక్ కమాండర్. గుర్తుందా? మనం గిట్ వాడాలి అంటే మన కమాండర్ ఎట్లా కావాలో, గిట్ వాడాలి అంటే వేగ్రెంట్ వాడాలంటే మన కమాండర్ ఎట్లా కావాలో, వేగ్రెంట్ గుర్తుందా? గిట్ వాడాలంటే మనం గిట్ బ్యాష్ ఇన్స్టాల్ చేసుకున్నాం, అవునా? విఎస్ కోడ్ దేనికి? కోడింగ్ రాయడానికి. కానీ బ్యూటీ ఆఫ్ ఏం తెలుసా? విఎస్ కోడ్ ఈ గిట్ బ్యాష్ని మనం విఎస్లోకి పిలవచ్చు. గిట్ బ్యాష్ని విఎస్లో పిలవచ్చు. టర్మినల్ ఉందా? ఈ టర్మినల్ని న్యూ టర్మినల్ కొడితే బై డిఫాల్ట్గా మీకు ఏమొస్తుంది? పవర్ షెల్ వస్తుంది మీకు ఇక్కడ. అంటే విండోస్ కమాండ్ వస్తుంది. ఇక్కడ మీకు పవర్ షెల్ బదులు యూ క్యాన్ ఇన్వోక్ వాట్? గిట్ బ్యాష్. డైరెక్ట్గా మీకు గిట్ బ్యాష్ వచ్చేస్తుంది. అంటే మీరు సెపరేట్గా గిట్ బ్యాష్లోకి వెళ్ళి కమాండ్ కొట్టకర్లేదంతా. విఎస్ కోడ్ నుంచి మొత్తం ನೀವು డెవలప్మెంట్ చేసుకోవచ్చు, గిట్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ప్లీజ్ అబ్జర్వ్, అర్థమైందా? విత్ ఇన్ ద సింగిల్ టర్మినల్, విత్ ఇన్ ద సింగిల్ ఐడి. అందుకే దీన్ని ఐడి అంటారు, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్. సో నేను ఒక సైడ్ నుంచి కోడ్ రాసుకోవచ్చు, ఒక సైడ్ నుంచి నా లోకల్ ఫైల్ సిస్టమ్ని మానిటర్ చేసుకోవచ్చు. అర్థమైనా? ఇన్ వన్ సింగిల్ కన్సోల్. సో ఇవి మనం ఇంకా సో ఇది మనం ఇంకా రేపు చూద్దాం. మనం ఇది విఎస్ కోడ్ నుంచి మనం ఒక దగ్గర ఆగేం గుర్తుందా? జస్ట్ మనం ఏంటి, వెల్కమ్ టు ఆర్ఆర్ టెక్నో సాఫ్ట్వేర్ నుంచి మనం ఒక పేజ్ క్రియేట్ చేసాం.
సో టుమారో ఇప్పుడు ఈ సిస్టమ్ మొత్తం సిస్టమ్ రెడీ అయ్యింది. ఏంటి, నాకు రిమోట్ రిపాజిటరీ ఉంది, లోకల్ రిపాజిటరీ ఉంది. లోకల్ రిపాజిటరీలో నేను క్రెడెన్షియల్ సెట్ చేశాను అండ్ ఐ హ్యావ్ 3 ఫైల్స్. కానీ ఈ 3 ఫైల్స్ ఏ లొకేషన్లో ఉన్నాయి? వేరే లొకేషన్లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ ప్రాజెక్ట్ని క్లోజ్ చేసి, ఇది క్లోజ్ చేసేసి, ఇది కూడా క్లోజ్ చేస్తాను నేను. ఐ డోంట్ వాంట్ దిస్. ఆర్ ఐ కెన్ టేక్ విత్ వాట్, ఫైల్ ఓపెన్ ఫోల్డర్కి వెళ్ళి ఏ ఫోల్డర్ ఓపెన్ చేస్తాను నేను? డెవాప్స్లో. ఇక్కడ ఉంది డెవాప్స్. ఇక్కడ డెవాప్స్లో ప్రాజెక్ట్లో ఇక్కడిని సెలెక్ట్ చేస్తే నాకు సెపరేట్ ఫోల్డర్ వస్తుంది. ఓకేనా? దీనిలోనే డైరెక్ట్ మనం ఏం చేయాలి, టర్మినల్, న్యూ టర్మినల్ ఓపెన్ చేసి ఇక్కడ పవర్ షెల్ బదులు గిట్ బ్యాష్ కొడితే మనకి అదే లొకేషన్కి వెళ్ళిపోతాం మనం. సేమ్ లొకేషన్ చూడండి, ఉన్నామా? గిట్ బ్యాష్ సేమ్ లొకేషన్, విజువల్ కోడ్ సేమ్ లొకేషన్, గిట్ అకౌంట్ సేమ్ లొకేషన్. 3 ఒకటే లొకేషన్ పాయింట్ అవుతున్నాయి. గిట్ బ్యాష్ సేమ్ లొకేషన్ పాయింట్ అవుతుంది, విఎస్ కోడ్ సేమ్ లొకేషన్ పాయింట్ అవుతుంది, గిట్ అకౌంట్ వర్కింగ్ డైరెక్టరీ సేమ్ లొకేషన్ పాయింట్ అవుతుంది. ఈ 3 కలిపి ఇంటిగ్రేట్ చేసి మనం వర్క్ చేసి ఇక్కడ నుంచి వర్కింగ్ డైరెక్టరీ నుంచి స్టేజింగ్ డైరెక్టరీ, స్టేజింగ్ ఏరియా నుంచి లోకల్ అకౌంట్, లోకల్ అకౌంట్ నుంచి పుష్ చేస్తే మన గిట్ హబ్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. అర్థమైందా కాలేదా? మళ్ళీ చెప్తున్నా, నా గిట్ అకౌంట్లో ఏమీ లేదు. చూడండి మీరు, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ మై గిట్ హబ్ అకౌంట్. ఒక రిపాజిటరీ కూడా క్రియేట్ చేయలేదు నేను ఇంకా. ఓకేనా? సో వీల్ డూ ఇట్ దట్ టుమారో. ఇక్కడ దాకా మీరు చేయండి, ఈ ఎన్వైర్న్మెంట్ అంతా సెటప్ చేసుకోండి. ఓకే, బట్ ఇఫ్ యూ వాంట్ ప్లే అరౌండ్ సంథింగ్ యూ కెన్ క్రియేట్ రిపాజిటరీ. ఇవన్నీ చేసుకోవచ్చు, బట్ ఐ విల్ షో యూ, డోంట్ బీ హరీ. ఓకే, మీకు మొత్తం 2 ప్రాజెక్ట్స్ ఇస్తాను గిట్లో. ఓకేనా? చిన్న ఎక్సర్సైజెస్, వేరేది ఏం లేదు. చిన్న టాస్క్ ఇస్తాను, ఇక్కడ దాకా రెడీ చేసి పెట్టుకోండి. మేక్ ఇట్ అ పబ్లిక్ రిపాజిటరీ అంటే ఇంటర్నెట్ మొత్తం యాక్సెస్ అవుతుంది. ఇఫ్ యూ క్రియేట్ రిపాజిటరీ, ఇఫ్ యూ క్రియేట్ వాట్, ప్రైవేట్, ఇట్ విల్ బి ప్రైవేట్ టు యూ. నువ్వు యాక్సెస్ ఇస్తేనే వెళ్తుంది. సో కరెంట్లీ కీప్ ఇట్ వాట్, పబ్లిక్. అండ్ మన తర్వాత చూద్దామని. ఐ విల్ లెట్ యూ నో. అర్థమైందమ్మా? క్రియేట్ వాట్, పబ్లిక్ అకౌంట్ వరకు క్రియేట్ చేసుకుని, ఇగో ఇలా క్రియేట్ చేసుకుని ఇక్కడ క్రియేట్ రిపాజిటరీ. రిపాజిటరీ నేమ్ అడుగుతుంది, మై ఫస్ట్ ప్రాజెక్ట్ అని పెట్టుకోండి. ఏం పెట్టుకుంటారు? మై ప్రాజెక్ట్, లేదా సింపుల్గా ప్రాజెక్ట్ అని పెట్టేసాం పేరు. అక్కడ కింద లోకల్గా ఏముంది, మన లోకల్ గిట్లో ఏం క్రియేట్ చేసాం, డెవాప్స్ కింద ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం. వర్కింగ్ డైరెక్టరీ పేరు ఏంటి, ప్రాజెక్ట్, అదే ఇక్కడ ఇద్దాం. ఓకేనా? జస్ట్ వాట్, క్రియేట్ రిపాజిటరీ. యూ కెన్ సీ హియర్ మై రిపాజిటరీ గాట్ క్రియేటెడ్, దిస్ ఈస్ ద ప్రాజెక్ట్. ఇప్పుడు ట్విస్ట్ ఏం తెలుసా, మనం ఇక్కడ క్రియేట్ చేసే ఫైల్స్ ఏవైతే ఉంటాయో, ఇక్కడ క్రియేట్ చేసే ఫైల్స్ ఫైనల్గా ఇప్పుడు గిట్ స్టేటస్ కొట్టి చూడండి. ఇది వర్కింగ్ డైరెక్టరీ కదా, ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు టచ్ app.js అని నేను క్రియేట్ చేశాను, అనిపించింది లెఫ్ట్ సైడ్లో. ఓకే, టచ్. ఓకే, index.html టచ్ క్రియేట్ అయినా కనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం గిట్ యాడ్ చేసి, గిట్ కమిట్ చేసి, గిట్ పుష్ చేస్తే ఈ 2 ఫైల్స్ ఎక్కడికి వెళ్ళిపోతాయి, గిట్ హబ్ మీ ప్రాజెక్ట్లోకి వెళ్తాయి. అక్కడ మాడిఫై చేసిన తర్వాత సపోజ్ 2 చోట్ల మాడిఫై చేయొచ్చు. మీరు లోకల్ గిట్లో విఎస్ కోడ్లో మాడిఫై చేయొచ్చు, లేదు ఇక్కడ డైరెక్ట్గా గిట్ హబ్లో మాడిఫై చేయొచ్చు. గిట్ హబ్లో మాడిఫై చేసిన దాన్ని పుల్ చేసుకోవాలి మనం. సో గిట్ ఫెచ్కి గిట్ పుల్కి డిఫరెన్స్ ఏంటి, అర్థమైందా? గిట్ పుష్కి డిఫరెన్స్ ఏంటి? సో ఇవన్నీ డిస్కస్ చేద్దాం మనం. బట్ మీరు మీ ఎంటైర్ సెటప్ని రెడీ చేసి పెట్టుకోండి. విల్ స్టార్ట్ వర్కింగ్ యాజ్ ఎ డెవలపర్ ఫ్రమ్ టుమారో. ఇప్పుడు మళ్ళీ గిట్ క్లారిటీ వచ్చిందా? గిట్ని ఎన్వైర్న్మెంట్ ఎట్లా సెటప్ చేసుకుంటారో. సో ప్లీజ్ డూ ఇట్. అండ్ విత్ అకౌంట్, ఐ రికమెండ్ టు క్రియేట్ యువర్ ఓన్ సెపరేట్ న్యూ అకౌంట్. డోంట్ గివ్ యువర్ పర్సనల్ అకౌంట్స్. డన్? ఎనీ క్వశ్చన్స్ గైస్ హు ఆర్ ఆన్లైన్? No, sir. Hemant, give me a call. Sure. I saw your message. Give me a call. Okay? Thank you, guys. Thank you, sir.